మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాను. మీరు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి, నేర్చుకోవడానికి మీరు కనపరుస్తూ వచ్చిన ఆసక్తిని బట్టి మొదటగా నేను ప్రభువుని స్తుతిస్తూ మిమ్మలను కూడా ప్రభు నామంలో అభినందిస్తూ ఉన్నాను. ప్రతి దినం కూడా మన తరగతి అయిన తర్వాత మీలో కొంతమంది మరలా ఫోన్ చేసి వారి యొక్క అభిప్రాయాలను ప్రభు వారితో మాట్లాడిన విషయాలను పంచుకోవడం, నేను ఈ విషయాలలో నేను బాగులేను అని నాకు అర్థమైంది అని ప్రకటన గ్రంథ ధ్యానం కేవలం జ్ఞానం కొరకు మాత్రమే కాక వ్యక్తిగత జీవితానికి అన్వయించుకుంటూ మీ యొక్క అభిప్రాయాలు పంచుకోవడం నాబోటి వారికి అదెంతో ప్రోత్సాహకరం. అలా ఫోన్ చేసి సంభాషించి కొంతమంది చక్కగా దీన్ని నోట్స్ రాసుకుంటూ మళ్ళీ వెంటనే పడుకొనక మునిపే ఈరోజు ధ్యానించిన వచనాలు మళ్ళీ చదువుకుంటున్నామని చెప్పడం నిజంగా చాలా ప్రోత్సాహం అని అనిపించింది. నేను ప్రభునామంలో అటువంటి సహోదర సహోదరులందరినీ నేను అభినందిస్తా ఉన్నాను. మంచిది స్నేహితులారా, ఇక మనం కాలయాపన చేయలేము. నేరుగా దేవుని వాక్యంలోంచి ఒక్క వచనం చదువుకొని చిన్న ప్రార్థనతో మన ధ్యానాన్ని మనం ఆరంభిస్తాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం ఇట్లుంది: ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మికాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికని కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు. ప్రభు ఈ వచనాలు మన ధ్యానం కొరకు ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుని మరోమారు ప్రభు సహాయాన్ని కోరి వాక్యం వినడానికి సిద్ధపడదాం. నమ్మకమైన తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. నీ ప్రియకుమారుడు మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తునందు మిమ్మలను మా హృదయపూర్వకంగా స్తుతించి ఆరాధించి మిమ్మలను పూజిస్తూ ఉన్నాము. మరి ఆయా దేశాల్లో ఉన్న మా స్నేహితులు, ఆత్మీయులు, మా సహోదర సహోదరీలు నీ వాక్యం నేర్చుకునేందుకు మీరు జరిగించిన ఈ మంచి ఏర్పాట్లలో వారు కూడి రావడానికి మీరే సహాయం చేస్తూ వచ్చారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఈరోజు కూడా మా తరగతిలో మీరు మాతో మాట్లాడాలి అని మనసారా కోరుతూ మమ్మల్ని మేము నీ దయగల కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసునాథుని పేరిట స్తోత్రించి ఆరాధించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఇప్పటి వరకు ప్రకటన గ్రంథం 7 అధ్యాయాలు మనం ధ్యానం చేయడానికి ప్రభు సహాయం చేస్తూ వచ్చారు. ఈ వాక్య క్రమంలో ఎక్కడెక్కడ నిలిచి అన్వయింపు కొరకు కొన్ని మాటలు ఆలోచించడం మంచిది అని మొదటగా నేను ప్రేరేపించబడ్డాను. నా ధ్యానంలో ఆ సంగతుల దగ్గరే నేను నిలిచి కొన్ని విషయాలు మీతో పంచుకోవడం జరుగుతూ వస్తుంది. మీరు కూడా ఆ వరుస క్రమంలో నాతో కలిసి ప్రయాణం చేస్తున్నారు అని నమ్మి నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాను. ఇప్పటి వరకు యోహాను తాను చూచిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రత్యక్షత, అది మొదటి అధ్యాయం. మొదటి అధ్యాయాన్ని విపులంగానే మనము ధ్యానం చేశాం. 2, 3 అధ్యాయాలలో ఆనాడు ఉన్న సంఘాలు నేటి మన సంఘాలకు అవి ఎలా సరిపోతున్నాయో, లోపాలేంటో, అభినందనలేంటో, హెచ్చరికలేంటో, సలహాలేమిటో, ప్రభు ఇచ్చిన వాగ్దానాలేంటో, అవి ఆ 7 సంఘాలకు ప్రభు ఇచ్చిన ఉపదేశాల ద్వారా నేర్చుకోవడానికి ప్రభు మనకు సహాయపడుతూ వచ్చారు. 4, 5 అధ్యాయాలలో
యోహాను చూచిన పరలోకమందు జరిగే ఆరాధన క్రమాన్ని మనం అధ్యయనం చేశాం. 4వ అధ్యాయములో పరలోకం తండ్రిని ఆరాధిస్తుంది. 5వ అధ్యాయంలో దేవుని గొర్రెపిల్ల అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తును పరలోకం ఆరాధిస్తూ ఉంది. కనుక ఆ 2 అధ్యాయాల్లో ఆరాధన సంగతులను మనం నేర్చుకుంటూ వచ్చాం. తర్వాత 6, 7 అధ్యాయాల్లో 6వ అధ్యాయం ఆరంభంలోనే ప్రభైన యేసుక్రీస్తు ద్వారా ముద్రల తీర్పులు ఆరంభమైనాయి. ముద్రలు తెరవబడుతూ ఉండగా ఒక్కొక్క సంఘటన జరుగుతూ వచ్చింది. మొదటి 4 ముద్రలు విప్పబడగా మోసానికి సాదృశ్యమైన తెల్లని గుర్రంపై వచ్చినవాడు, రక్తపాతానికి సాదృశ్యమైన ఎర్రం గుర్రంపై వచ్చినటువంటి వాడు, కరువుకు సాదృశ్యమైన నల్లని గుర్రంపై వచ్చినవాడు, మృత్యువుకు సాదృశ్యమైన పాండురంగ వర్ణము కలిగిన వాడు, వారి గూర్చిన వివరాలు నిన్నటి రోజున మనం ధ్యానం చేశాం. అటు తరువాత అదే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో 9వ వచనం నుంచి 17వ వచనం వరకు 2 లోకాలలో జరిగే ప్రార్థనలు మనకి కనబడ్డాయి. ఒకటి పరలోకమందు పరిశుద్ధుల ప్రార్థన. దానికి ప్రభు చాలా చక్కని జవాబు ఇస్తూ వచ్చారు. భూమి మీద పాపుల ప్రార్థన, వారు ప్రార్థన చేస్తున్నది కూడా పర్వతాలతోనూ బండలతోనూ చేశారు. వారి ప్రార్థనలకు ఏమీ జవాబు రాలేదు. వారు లోకం అస్థిరమని చూచారు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత వచ్చింది అని పలికారు. కానీ వారి ప్రార్థన మాత్రం పర్వతాలకు బండలకే చేశారు. చివరికి వారి ప్రార్థనలకు జవాబులు రాక వారు అలానే మిగిలిపోయారు అని మనం చూచాం. 7వ అధ్యాయం దగ్గరకు వచ్చినప్పుడు ఈ 17 వచనాలను మనం 2 భాగాలుగా విభజించి అధ్యయనం చేశాం. అందులో మొదటి భాగం శ్రమల కాలములోనే దేవుడు కోపించుచుని తన వాత్సల్యతను జ్ఞాపకానికి తెచ్చుకోగా 1,44,000 మంది ఇశ్రాయేలీలు రక్షించబడ్డాన్ని మనం చూచాం. నిన్న దాని గురించి చెప్పిన తర్వాత కొంతమందికి కొన్ని రకాలైన ప్రశ్నలు వచ్చాయి. అవి నా వరకు చేరాయి. కానీ మీరు 14 అధ్యాయం వరకు వింటూ ఉండండి. ఈ 1,44,000 మంది ఆ గుంపుకు చెందిన వాళ్ళ, ఈ గుంపుకు చెందిన వాళ్ళ అని మన సొంత అభిప్రాయాలు దేవుని వాక్యం మీద పులమకుండా మనం జాగ్రత్త పడదాం. వాక్య క్రమంలోనే సాగుదాము. వారెవరో మనకి తెలుస్తుంది. వారి గోత్రాల పేర్లు స్పష్టంగా ప్రస్తావించబడ్డాయి. వారి రక్షణ కార్యం కూడా నేను 11వ అధ్యాయంలో చెప్పాను. వారిని శ్రమల కాల ప్రథమ ఫలమని 14వ అధ్యాయంలో ప్రస్తావించబడ్డాన్ని కూడా చెప్పాను. ఇందులో ఎవరి పేర్లు అవి మినహాయించబడ్డాయో, ఎవరి పేర్లు చేర్పించబడ్డాయో కూడా మీతో చెప్పడం జరిగింది. అటు తరువాత వారి పరిచర్య ఫలముగా భూమి మీద ఉండేటువంటి శ్రమల కాలములో అనేక మంది అన్యులు వారు రక్షించబడిన వారై ప్రతి జాతి నుంచి, ప్రతి దేశము నుంచి, ప్రతి వంశములో నుండి, ప్రతి ప్రజల నుండి, ప్రతి భాష మాట్లాడే వారిలో నుంచి లెక్కింపజాలని ఒక గొప్ప సమూహాన్ని మనం అక్కడ చూస్తాం. కనుక వారు ప్రభువులో కలిగినటువంటి ఆ భాగ్యాన్ని, ఆ ధన్యతను కూడా మనం 17 వచనం లోపుగా మనం అధ్యయనం చేశాం. కనుక స్నేహితులారా, ఈ ముద్రల తీర్పులో 6 ముద్రల ప్రస్తావన అయిపోయింది. ఇక 7వ ముద్ర నుంచి మనం ధ్యానం చేయటం మనం ఆరంభించాల్సి ఉంది. కనుక మీరు నాతో కలిసి ఇప్పుడు 8వ అధ్యాయం మొదటి వచనం నుంచి మిత్రులారా ఆ 7వ ముద్ర విప్పడం దగ్గర నుంచి మనం అధ్యయనం చేయడానికి ఈరోజు మనం ప్రయత్నం చేస్తాం. రండి, ఇప్పుడు 8, 9 అధ్యాయాలు ఈరోజు మనం ధ్యానం చేయడానికి మనం సిద్ధపడుతున్నాం. నేను ఒకసారి రీక్యాప్ ఎందుకు చేశాను అంటే తరచూ మర్చిపోయే సంగతులు ఇందులో ఉన్నాయి గనక. రొటీన్గా ఎప్పుడు చదివేవి వాగ్దానాలు, ఆజ్ఞలు అయితే మన జ్ఞాపకం ఉంటాయి, కానీ ఇలాంటివి కొంచెం మర్చిపోయే ప్రమాదం ఉంది గనక నేను మరోసారి రీక్యాప్ చేశాను. అది మీ మనసులో ఉంచుకొని
నాతో కలిసి మీరు 8-9 అధ్యాయాల ధ్యానానికి రావాలి అని మిమ్మల్ని పిలుస్తున్నాను. సరే, 8 అధ్యాయం 1-13 వచనాలలో నాశనములు చేయు దేవదూతలు కనబడతారు. అదే బూరల తీర్పులో ఆ దేవదూతల్ని మనం చూస్తాం. వీరి వలన భూమి మీద చాలా భయంకరమైనటువంటి నాశనాలు అవి సంభవించనయున్నాయి. కనుక మనం ఈ వెలుగులో మనం కొంత విషయ పరిచయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ప్రకటన గ్రంథంలో 4 సార్లు 7వ సంఖ్య ప్రస్తావన పేర్కొనబడింది. మొదటిది 7 సంగములు, తరువాతవి 7 ముద్రలు, తరువాతవి 7 బూరలు, తరువాతవి 7 పాత్రలు. ఇప్పుడు మనం ఆలోచిస్తున్నది 2వ ఏడుకు ముగింపులో మనమున్నాం. 7 సంఘాల గురించి 2-3 అధ్యాయాలు చూచాము. 7 ముద్రల్లో 6 ముద్రలు 6-7 అధ్యాయం లోపే అయిపోయింది. ఇప్పుడు మనం 8వ అధ్యాయం ప్రారంభానికి వచ్చినప్పుడు 2వ 7 అయిన ముద్రల తీర్పులో 7వ ముద్ర దగ్గరకు మనం వచ్చాము, చివరికి వచ్చామనే విషయాన్ని మీరు మనసులో ఉంచాలని మీకు మనవి చేస్తున్నాను. రండి, ఇప్పుడు 8వ అధ్యాయం దగ్గర రాగానే ఒక సంఘటన కనబడుతుంది. 8వ అధ్యాయం మొదటి వచనంలో ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. ప్రియులారా, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలోను, ఇప్పటికే మనం చూసిన 5వ అధ్యాయం 12వ వచనంలోను పరలోకములో నిశ్శబ్దానికి తావులేదు. అది చాలా ఆర్భాటంతో, అలాగనే కేకలతో లేక పాటలతో స్తుతించేటువంటి ఒక చక్కని వాతావరణం. అలాంటి పరలోకపు వాతావరణంలో నిశ్శబ్దం సంభవించింది. ఈ మాట మీరు గమనించాలి. ఎప్పుడు పరలోకములో స్తోత్రాలు, ఆరాధనలు, షౌటింగ్స్ ఉండేటువంటి ఆ స్థలములో ఏమి అరగంట నిశ్శబ్దం ఏర్పడింది. మనం ముందుకు వెళితే ప్రియులారా, జరగనైన సంఘటనలు, దాని యొక్క భయాందోళనలు చూసినప్పుడు పరలోకమే గతుక్కుమనిందా, ఒక నిశ్శబ్ద వాతావరణం ఆ పరలోకములో సంభవించడాన్ని మనం చూస్తాం. అంటే బూరల తీర్పు ద్వారా జరుగుతున్నవి చూస్తున్నప్పుడు ఇవ్వండి, పరలోకమందున్నటువంటి ఆ ప్రజలు అలాగనే దేవదూతలు అందరూ నివ్వెరపాటుతో ఒక్కసారి నిశ్శబ్దమే ఆవరించిందా పరలోకములో అన్నట్టుగా మనకు ఆ సంఘటన కనబడుతూ ఉంది. కనుక 8వ అధ్యాయం మొదటి వచనంలో పరలోకములో అరగంట సేపు నిశ్శబ్దం. దానికి ప్రధాన కారణం భవిష్యత్తులో ఉండేటువంటి విపత్తులు అది దృష్టించి వారు మౌనమే వహించారు అని అర్థం చేసుకుంటే చాలు. సరే, ఇప్పుడు 8వ అధ్యాయం 2వ వచనంలోను అలాగనే 6వ వచనములోను అంతటా దేవుని ఎదుట నిలిచి 7 దూతలను చూచితిని, వారికి 7 బూరలు ఇవ్వబడెను. తర్వాత 6వ వచనం చూడండి. అంతటా 7 బూరలు పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి అని మనం చదువుతాం. అందుకే 8వ అధ్యాయం 1-6 వచనాలకు ఇది ప్రిపరేషన్, ఇది సిద్ధపాటు. బూరల తీర్పుకు ఇది సిద్ధపాటు అని టైటిల్ తో ఈ వచనాలు మనం అధ్యయనం చేస్తున్నాం. పరలోకమందు నిశ్శబ్దం. అటు తరువాత 7 దేవదూతలకు బూరలు ప్రదానం చేయబడ్డాయి, బూరలు ఇవ్వబడినాయి. సరే, ఈ బూరల గురించి మనం కొంచెం ఆలోచన చేస్తాం. సాధారణంగా ఇశ్రాయేలీల చరిత్రలో బూరలు ఇవ్వబడిన, బూరలు ఊదబడిన దాని వెనుకంటూ ఒక ప్రత్యేకమైన సందర్భం ఉంటుంది. మరి ఇప్పుడు 7 దూతలకు 7 బూరలు ఇవ్వబడితే వీరు బూరలు ఊదితే ఏమి సందర్భం ఉంది ఇప్పుడు అని అంటే ప్రియులారా, పాత నిబంధన కాలంలో బూరలు ఊదేదానికి ఏమి సందర్భం అయితే ఉందో అలాంటి సందర్భాలకు దగ్గరగా ఉన్నాయి ప్రపంచం. అందుకనే 7 దూతలు 7 బూరలు ఊదుతున్నారా అన్నట్టుగా కనబడుతుంది. రండి, మీకు జ్ఞాపకం చేస్తాను. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 1-8 వచనాలలో దేవుని ప్రజలు ఒక చోటకి సమావేశం అవ్వడానికి పిలిపించేందుకు బూరలు ఊదబడతాయి. ఇది ఒక కారణం. అనగా దేవుని ప్రజలందరూ కూడా అసెంబ్లీ అవ్వాలి, వారు సమావేశం అవ్వాలి, ఒక దగ్గరకు రావాలి. అందుకొరకు బూర ఊదబడే సంప్రదాయం ఇశ్రాయేలీల మధ్య ఉంది. ఇది మీరు గమనించండి. నెంబర్ 2, అదే సంఖ్యాకాండం 10వ అధ్యాయం 9వ వచనంలో శత్రువులు ఎవరో వస్తున్నారు, దేవుని ప్రజలైన వారు యుద్ధానికి సిద్ధపడాలి కనుక బూర ఊదేరు అంటే యుద్ధమునకు దేవుని ప్రజల సిద్ధం కండి అని ఒకవైపు చెప్పడమే
యుద్ధానికి పిలుపునివ్వడమే బోర ఊదబడ్డం అనే విషయాన్ని రెండవదిగా మీరు జ్ఞాపకం చేసుకోండి. తర్వాత సంఖ్యాకాండ 10వ అధ్యాయం 10వ వచనంలో ప్రత్యేకమైన సమయాలు, ఏవైనా సెలబ్రేషన్స్, ఫెస్టివల్స్ ఉంటున్నప్పుడు మరలా వారు బోరలు ఊదుతారు. ఇది సంబరపడే సమయాలు, ఏమంటే స్పెషల్ ఈవెంట్స్, అలాంటప్పుడు బోర ఊదబడుతుంది. ఇది 3వ సంఘటన. 4వ సంఘటన, ఒక వ్యక్తి అభిషేకించబడిన లేక ఒక వ్యక్తి పట్టాభిషేకం చేయబడిన బోరలు ఊదబడతాయి. సొలొమోనును రాజుగా అభిషేకం చేసి ఆయన పట్టాభిషేకం చేయబడే ఆ నేపథ్యంలో బోరలు ఊదబడ్డాయి. ఇది మీరు గమనించండి. అటు తరువాత ఏమంటే ఒక పట్టణం మీద జయమొచ్చినప్పుడు, యెరికో జయించబడినప్పుడు మరలా బోర ఊదబడింది. ఆ బోరల ఊదగా వినండి, జయోత్సాహంతో వారు జయమే వచ్చేసిందని, ఇంకా జయం రాలేదు, జయమే వచ్చేసిందని విశ్వాసంతో వారు బోరల ఊదగా వినండి, యెరికో కూలింది. ఆ సంఘటన మనం బాగా ఎరుగుదాం. మిత్రులారా, ఈ 5 సందర్భాలలో బోరలు ఊదేటువంటి ప్రక్రియ ఇశ్రాయేలీల జీవితంలో ఉంది. ఇప్పుడు ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనంలోను, అలాగనే 6వ వచనంలోను 7 దేవదూతలకు 7 బోర్లు అందించబడ్డాయి. వీళ్ళు బోరలు ఊదుతుంటే ఏదేదో సంభవిస్తుంది. దాని వెనుక ఉన్నటువంటి అల్టిమేట్ పర్పస్ ఏమిటి అంటే, దేవుని ప్రజలందరూ సమావేశం అవ్వాల్సిందే ఒకవైపు, మరోవైపు దుష్టునికి, వాడు అనుచరులైన క్రీస్తు విరోధికి, అలాగనే వాడితో సాకారైన అబద్ధ ప్రవక్తకు, వారిని అనుసరించినటువంటి ప్రజలతో యుద్ధమునకు దేవుడు పిలిపిస్తున్నట్టే. ఈ పిలుపు మనం చాలా స్థలాల్లో చదువుతాం. యుద్ధానికి పిలుపు, ఒక పిలుపు చదవమంటారా? అది మనం చాలా సార్లు మిస్కోట్ చేస్తుంటాం. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనంలో దేవుడే ఇలా పిలిచాడు, మీరు దేవుని సన్నిధిని కనపడడానికి మీరు సిద్ధపడి రండి అన్నాడు. మనం జనరల్ గా ఆరాధనకి సిద్ధపాటు అన్నట్టుగా ఆ వచనాలు మనం చదివేస్తుంటాం. లేదు లేదు, ప్రభు యుద్ధానికి పిలుస్తున్నాడు. ఆ పిలుపు ఎందుకో తెలుసా? నేను మీ దేశంలో మీ ప్రజల మధ్య మీరు నా తట్టు తిరగడానికి నేను చాలా పనులు చేస్తూ వచ్చాను. మీరు దేనికి తిరిగిన వారు కాదు గనక ఇక ఒకటే మిగిలింది, మీరు నేను యుద్ధం చేసుకోవాలి, యుద్ధానికి సిద్ధపడి రండి అని పిలిపిస్తున్నాడు. మీరు ఎప్పుడన్నా గమనించారా? ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం సందర్భం చూడండి. ఆయన అంటాడు 7వ వచనంలో చూస్తే, నేను వర్షము లేకుండా చేశాను. ఒక దగ్గర వర్షం కురిసింది, మరో దగ్గర కురవలేదు. 2-3 పట్టణాల వారు ఒక దగ్గరికి నీళ్లు కొరకు వస్తున్నారు, అయినా మీరు నా తట్టు తిరిగిన వారు కారు. మీ పంటలన్నీ కూడా ఎండు తెగులు చేత, కాటుక చేత నేను పాడు చేశాను. గొంగళ పురుగులు వచ్చి విస్తారమైన వనాలని పాడు చేశాయి, అయినా మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. ఐగుప్తు దేశంలో ఐగుప్తీయులకు వచ్చిన తెగులు లాంటివి మీ దగ్గర రప్పించాను. మీ దండుపేటలో పుట్టినటువంటి దుర్గంధం మీ నాసికారంధ్రాలు ఎక్కునంతగా మీ యవనస్తులు ఖడ్గమ చేత హతము చేసి మీ గుర్రములు కొల్లబెట్టించాను, అయినా గాని మీరు నా తట్టు తిరిగిన వారు కారు. గమనిస్తున్నారా? సొదొమ గొమొర్రాను బోర్లా చేసి నాశనం చేసినట్లు మీలో కొంత నాశనం చేయగా మీరు మంటలోంచి తీయబడ్డ కొరుగులైనట్టుగా మీరు మిగిలారు, అయినా గాని మీరు నా తట్టు తిరిగిన వారు కారు. నేను ఏది చేసినా మీరు నా తట్టు తిరగడం లేదు గనక ఇక మీకు నాకు మిగిలింది ఒకటే, రండి యుద్ధం చేసుకుందాం. కాబట్టి ఇశ్రాయేలులారా, మీ ఎడల నేను అలాగనే చేయుదును గనక ఇశ్రాయేలులారా, మీ దేవుని సన్నిధిని కనబడడానికై సిద్ధపడండి, రండి, మనం తెలుసుకుందాం. వినండి వినండి, బోర శబ్దం వచ్చింది అంటే యుద్ధానికి పిలుపు వచ్చింది. దేవుని ఎరిగిన వారు దైవపక్షం చేరేదానికి, దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారు దేవునికి ప్రత్యర్థులుగా నిలబడడానికి యుద్ధమునికే పిలుపు. ఇక ముందున్న సమయాలు అవి చాలా స్పెషల్ ఈవెంట్స్. ఇటు దేవుని ప్రజలకు అవి చాలా ప్రత్యేకమైన సమయాలు. దేవుని కుమారుడు దేవుడు ఈ సృష్టి మీద విజయం నొందుతూ వారు కనబడుతూ ఉండగా దేవుని ప్రజలకు సెలబ్రేషన్. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యోర్దాను నదిలో బాప్తిసం తీసుకుంటున్నప్పుడు కేవలం అభిషేకమే జరిగింది, కానీ ఇప్పుడు ఆయన పరలోకము నుంచి వచ్చి ఆయన యెరూషలేములో పట్టాభిషేకం చేయబడి ఆయన రాజు కానయ్యున్నాడు. బోర శబ్దం. యెరికో ఆనాడు జయించబడినట్లు వినండి, కట్టబడినటువంటి వ్యాపార బబులోను, మత బబులోనులు అలాగా కూలిపోయే రోజుల దగ్గరగానే ఉన్నాయి. రిలీజియస్ బాబిలోన్
కమర్షియల్ బ్యాబిలోన్, పొలిటికల్ బ్యాబిలోన్, ఆ మూడింటిని కూడా దేవుడు అలాగ కూల్చేయబోతున్నాడు. కనుక బూర శబ్దం వినబడుతూ ఉంది. సరే, ఇలాంటి నేపథ్యంలో బూర శబ్దాలు వినబడతాయి. ఇలాంటి సంకల్పం ఏదో భవిష్యత్తులో ఉంది అని గతాన్ని భవిష్యత్తును రెండూ కలిపి మీకు చెప్పగోరి ఈ సంగతులు చెప్పాను. సరే ప్రియులారా, వినండి. ఇప్పుడు ఈ సిద్ధపాటులో వినండి. పరలోకంలో నిశ్శబ్దం, అలాగనే 7 దేవదూతలకు 7 బూరలు ప్రదానం చేయబడ్డాన్ని చూచాం. అటు తర్వాత 8:3-5 వచనాల్లో మరొక సంఘటన కనబడుతున్నది. ఏమిటి ఆ సంఘటన అంటే, పరిశుద్ధుల ప్రార్థనలు ఒక ఆయన దేవునికి అర్పిస్తూ ఉన్నాడు. చదువుతున్నాను చూడండి 3 నుంచి. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధుల అందరి ప్రార్థనలో కలుపుటకై అతనికి బహుద్రోప ద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుంచి పైకి లేచి దేవుని సంధికి చేరెను. ఆ దూత ధూపార్తిని తీసుకుని బలిపీఠంపై నిప్పులతో దాన్ని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపమును కలిగెను. ప్రియులారా వినండి. ఇందులో మనం గమనించాల్సింది, పరిశుద్ధుల ప్రార్థనలు దేవుని దగ్గర చేరుతున్నాయి. వారి గురించి మనం తర్వాత చూద్దాము, వారి ప్రార్థన కూడా తర్వాత చూద్దాం. గాని వినండి, ఇప్పుడు ఇంతకీ ఆ దూత ఎవరు కావచ్చు? ఆ దూత ఎవరు కావచ్చు? చాలా మంది బైబిల్ పండితుల వ్యాఖ్యానం ప్రకారం ఆయన యేసుక్రీస్తు అనడానికే ఆధారం ఉంది అన్నారు. ఎందుకు వారు అట్లా అన్నారంటే, దూతగా ఆయన చేస్తున్న క్రియలు మీరు దయతో గమనించండి. దూతగా ఆయన చేస్తున్న క్రియలేమిటో తెలుసా? వినండి. ఒక యాజకుడుగా పరిశుద్ధుల ప్రార్థనలు ధూప ద్రవ్యాలతో కలిపి దేవుని సంధిగా చేరాలా చేస్తున్నాడు. అంటే ప్రీస్ట్లీ జాబ్ చేస్తున్నాడు. అసలు దేవదూతల్లో ఎవరైనా యాజక పని చేయడానికి పనికొస్తారా? పనికిరారు. కానీ పాత నిబంధన గ్రంథంలో బేయర్ లహోయి రోయి దగ్గర హాగరుకు కనబడిన యెహోవా దూత మిద్యానీయులకు భయపడి గానుగు చాటున గోధుమలు దొల్లగొట్టుకుంటూ ఉంటే గిద్యోనుకు కనబడిన యెహోవా దూత ఎరుకో మైదానాలలో ఎరుకోనెట్లా జయించాలో తెలియని ఎరుకో మైదానాల మీద నిలబడిన యెహోషువకు కనబడిన సైన్యములకు అధిపతిగా కనబడిన ఆ యెహోవా దూత, వినండి ప్రియులారా, అది యేసుక్రీస్తే. ఆయనను ప్రీ ఇన్కార్నేట్ క్రైస్ట్ అని అంటాం. శరీరధారి కాక మునుపు అది క్రీస్తు యొక్క ప్రత్యక్షత, ది ఏంజెల్ ఆఫ్ ద లార్డ్. అది దేవుని యొక్క దూతగా ఆయన ప్రత్యక్షతను చూస్తాము. ఇక్కడ కూడా ఆయన దేవుని దూతగా ప్రీస్ట్లీ జాబ్ చేస్తున్నాడు. ఈ పని చేయకపోతే దూతే అనుకోవచ్చు. నెంబర్ 2, రెండో సంగతి, ఆయన చేస్తున్న మరో క్రియ ఏంటో తెలుసా? భూమి మీద తీర్పులు తీర్చడానికి ఆయన దూపార్తిలో ఉండేటువంటి నిప్పులను ఆయన భూమి మీద పడేస్తున్నాడు. ఒక న్యాయమూర్తి లాగా పనిచేస్తున్నాడు. ఒక ప్రధాన యాజకుడిలాగా పనిచేస్తున్నాడు. ప్రధాన యాజకుడిగా, న్యాయమూర్తిగా పని చేయగలిగిన వ్యక్తి ఏ దేవదూత కూడా ఈ 2 పనులకే పనికిరాడు. కనుక ప్రియమైన స్నేహితులారా, అందుకే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు అని బైబిల్ పండితుల యొక్క వ్యాఖ్యానం. నేను కూడా అదే విషయాన్ని ఒప్పించబడి నేను కూడా నమ్ముతున్నాను. సరే, ఆయన క్రీస్తు కాగా ఆ దూత యొక్క క్రియలు ప్రధాన యాజకుని తీర్పర వంటి క్రియలు కాగా, వినండి ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? పరిశుద్ధుల ప్రార్థనలను ధూపార్తిలోంచి ధూపం వేస్తూ వాటిని కలిపి దేవునికి అందిస్తున్నాడు. వినండి, ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ పరిశుద్ధులు ఎవరున్నారు? ఏమిటి వారి ప్రార్థనలు అంటే, ఇక్కడ 2 రకాలైన పరిశుద్ధులు మనం చూస్తాం. ఒకటి సంఘ పరిశుద్ధులు ఉన్నారు, మరి ఒకటి వినండి ప్రియమైన స్నేహితులారా, శ్రమల కాల పరిశుద్ధులు, అసాక్షులైనటువంటి వారు. ఆ 7 ఏళ్ల శ్రమల కాలములోని మనం 6వ అధ్యాయంలో చూసామే, బలిపీఠం కింద వారి ఆత్మలను కూడా మనం చూస్తాం. కనుక చర్చ్ సైన్స్, అలాగనే ట్రిబులేషన్ సైన్స్, వీరు ప్రార్థన చేస్తున్నారు. ఏమిటి వీళ్ళ ప్రార్థనలు? సంఘ పరిశుద్ధుల ప్రార్థన ఏంటో తెలుసా? తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక,
మేము భూమి మీద నుంచి నీ కుమారుని సముఖానికి మేము చేరాము, ఇక్కడ ఉన్నాము. కానీ మా ప్రార్థన ఏంటో తెలుసా? ఈ భూమి మీద నీ నామం పరిశుద్ధపరచబడాలి. దీన్ని అపవిత్రంగా చేస్తున్నారు ఈ మనుషులు. ఈ భూమి మీద నీ రాజ్యం ఇంకా రావాలి. నీతి, సమాధానము, పరిశుద్ధత, అదే కదా నీ రాజ్యం. ఈ భూమి మీద నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందల ఆనందం ఈ 7 శ్రమల కాలంలో ఈ మనుషుల మధ్య కనబడడం లేదు. పరలోకమందు నీ చిత్తం నెరవేరినట్టు భూమి మీద నెరవేరాలి కదా. నీ చిత్తం చేసే మనుషులు లేరు కనుక ప్రభువా, నీ నామం పరిశుద్ధపరచబడాలి, నీ రాజ్యము రావాలి, నీ చిత్తము నెరవేర్చబడినట్లు పరలోకంలో భూమి మీద కూడా నెరవేర్చబడాలి. ఇది సంఘ పరిశుద్ధుల ప్రార్థన అయితే, శ్రమల కాల పరిశుద్ధులు ఏమంటున్నారు తెలుసా? నాదా సత్యస్వరూపి, ఎందాక తీర్పు తీర్చక ఉందవు, మమ్మల్ని చంపేశారు, ఇగో మా సహోదరులు కూడా వారు శ్రమల పాలవుతున్నారు, శ్రమ పెడుతున్నారు ఈ మనుషులు, పగ సాధించవా అన్నది వారి ప్రార్థన. ఈ ప్రార్థనలన్నీ ఈ ప్రధాన యాజకులుగా ఉన్న ఈ దూత ప్రభు అయిన క్రీస్తు ధూప ద్రవ్యాలతో కలిపి దేవుని సన్నిధికి ఆయన చేరుస్తా ఉన్నాడు. ఇది ప్రిపరేషన్. వినండి, 7 శ్రమల కాలంలో 7 బూరల తీర్పుకు ప్రిపరేషన్. ఈ ప్రిపరేషన్ లో పరలోకములో నిశ్శబ్దం. వినండి ప్రియమైన స్నేహితులారా, పరలోకములో నిశ్శబ్దం, 7 దూతలకు బూరల ప్రదానం, పరిశుద్ధుల ప్రార్థనలు దేవుని సన్నిధానానికి చేరడం. ఇది మనకు కనబడుతున్న సిద్ధపాటు. ఇది 6 వచనాల్లో మనం అధ్యయనం చేస్తాం. రండి ప్రియమైన స్నేహితులారా, ఇక్కడ 7వ వచనం నుంచి 12వ వచనం వరకు వినండి. భూమి మీద ఈ శ్రమల కాలపు రోజుల్లో ప్రజలు ఒక దిక్కులేని స్థితికి చేరుతున్నారు. ఈ దిక్కులేని స్థితి ఎందుకు వచ్చింది వీళ్లకు? వినండి ప్రియమైన స్నేహితులారా, ఈ దిక్కులేనటువంటి స్థితి ఎందుకు వీరికి సంభవించింది ఈ భూమి మీద ఉన్న వారికి అని అంటే, ఒక మాట చూపిస్తాను రండి. నిర్గమాకాండం 5వ అధ్యాయం 2వ వచనం. నిర్గమాకాండం 5వ అధ్యాయం 2వ వచనం. మోషే అహరోనులు ఫరో దగ్గరికి వెళ్ళి అడిగితే ఫరో ఇట్లా జవాబిచ్చినాడు. చదువుతాను చూడండి. నేను ఎందుకు చెప్పానో మీకు అర్థమవుతుంది ఇప్పుడు. నిర్గమాకాండం 5వ అధ్యాయం 1-2 వచనాలు. తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవం జరిగించుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడని. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరగను, ఇశ్రాయేలీయులను పోనీయను అనెను. ఇందులో ఒక మాట గమనించాలి. ఏంటో తెలుసా మాట? యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరగను. ఇప్పుడు 7 బూరల్లో ప్రియమైన స్నేహితులారా, ఒక 4 బూరలు ఊదబడుతుంటే వచ్చినటువంటి ఆ భయంకరమైన శ్రమలు ఆనాడు ఫరో ఏలుబడి చేస్తున్నప్పుడు ఐగుప్తు దేశంలో వచ్చిన శ్రమల వంటివే వీళ్ళకి సంభవించినాయి. ఆ రోజున అలాంటి శ్రమలు ఎందుకు ప్రభు అనుమతించినాడు అంటే, వినండి ప్రియమైన యెహోవా ఎవడు? ఆయనని నేను ఎరగను, యెహోవా ఎవడు అని మాట్లాడిన వినండి ఫరో. అలాగనే ఐగుప్తీయుల మధ్య దేవుడు ఆయా శ్రమలనిచ్చి దేవుడు తాను మహింపరుచుకున్నాడు. ఆయన ఎవరో బట్టబయలు చేశాడు. మీరు ఆరాధించేది నీటిని, నీరు దేవుడు కాదు అని నీళ్ళను రక్తంగా చేసి దేవుడు తాను బయలుపరుచుకున్నాడు. వినండి ప్రియులారా, అలాగనే వాళ్ళు పేలు దేవుడుగా ఆరాధిస్తున్నారు ఐగుప్తీయులు. పేలు దేవుడు కాదు, నేను దేవుడును అని దేవుడు బయలుపరుచుకున్నాడు. వారు ఈగలను ఆరాధిస్తున్నారు, ఈగ దేవుడు కాదు, నేను దేవుడును అని దేవుడు బయలుపరుచుకున్నాడు. వినండి ప్రియమైన స్నేహితులారా, అలాగనే మనం జ్యేష్ఠ కుమారుడు ఫరో దగ్గర ఉన్న జ్యేష్ఠ కుమారుల వరకు మనం ఆలోచించినప్పుడు ఐగుప్తు దేశంలో వేటిని వాళ్ళు దేవుళ్ళుగా ఆరాధిస్తారో అవన్నీ దైవత్వము లేనివి అని చెప్పి దేవుడుగా తాను రుజువు చేసుకున్న తర్వాత ఇవ్వండి ఫరో ఆ దేవుని ప్రజలు విడుదల చేయడాన్ని చూస్తాం. నా పాయింట్ ఏంటనంటే, ఫరో ఉన్న రోజుల్లో
ఐగుప్తీయులు ఉన్న రోజుల్లో దేవుడు ఎలాంటి శ్రమలను కలుగు చేసినాడో 7 కాల శ్రమల కాలంలో దాదాపు అలాంటి పరిస్థితులను దేవుడు సమ్మతిస్తున్నాడు. కారణం, ఆ రోజున ఫరో అన్న మాట, యెహోవా ఎవడు, ఆయనని నేను ఎరగను. ఇప్పుడు శ్రమల కాలంలో దేవుని చేత ముద్రించబడినటువంటి ఇశ్రాయేలీలు, అలాగనే అన్ని జనాంగం, వారిని మినహాయిస్తే మిగిలిన వారి మాట కూడా అది, యెహోవా ఎవడు, ఆయన మేము ఎరగం, యేసు ఎవడు, మేము ఆయన్ని ఎరగం. అలాంటి వైఖరి కలిగిన ఆ మనుషుల మీద ప్రియమైన స్నేహితులారా, బోరల ఊదబడగా తీర్పులు బయలు వెడలుతా ఉన్నాయి. రండి, ఒక్కొక్క దాని గురించి మనం త్వరగా అవసరమైన విషయాలు మనం అధ్యయనం చేస్తాం. 8వ అధ్యాయం 7వ వచనంలో, భూమి పైన వినండి ప్రియులారా, ఒక విపత్తు సంభవించింది. 8వ అధ్యాయం 7వ వచనం, మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమి పైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగం కాలిపోయెను, చెట్లలో 3వ భాగం కాలిపోయెను, పచ్చగడ్డంతయు కాలిపోయెను. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నప్పుడు ప్రభు అనుమతించిన తెగులులో 7వ తెగులు ఈ వడగండ్ల తెగులు. ఇప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లు అగ్నియు పుట్టి భూమి మీద పడవేయగా, స్నేహితులారా వినండి, పచ్చని చెట్లన్నీ కూడా కాలిపోతున్నాయి. చెట్లలో 3వ భాగం కాలిపోయింది, పచ్చగడ్డంతయు కాలిపోయింది. అనగా 7 ఫ్రూట్స్ ఇచ్చే చెట్లు అవి కాలిపోయినాయి. మనుషులకు వినండి, ఆరోగ్యకరమైనటువంటి ఫ్రూట్స్, ఆ రిసోర్సెస్ పోయాయి. వినండి, ముద్ర తీర్పులో 4 ఒక వాటా పోయింది. ఇప్పుడు ఉన్న 3 మరొక వాటా పోతుంది. ఇక అర్ధభాగమే మిగులుతుంది ఈ ప్రపంచం మీద. వినండి, ముద్రల తీర్పులో పావు వాటా, ఇప్పుడు బోరల తీర్పులో మరో పావు వాటా పోతుంది భూమి మీద. ఇక మిగిలేది అర్ధ వాటానే. రండి, మనం కొంచెం లోపలికి వెళదాము. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మనుషులకు ఆరోగ్యకరమైన ఫలములు పోయినాయి. ఎవరి పశువులు తినేదానికి పచ్చగడ్డి కూడా కాలిపోయింది. వడగండ్ల చేత, అగ్నితో రక్తముతో మిళితమైన వడగండ్ల చేత మొత్తం అంతా కాలి అది సర్వనాశనం అవుతుంది. అందుకనే వినండి, నాశనము చేయు దేవదూతలు అన్నాను. 7 బూరలు పట్టుకున్న 7 దూతలు ఈ భూమి మీద నాశనమునకు దేవుడు సిద్ధపరచగా, వారి చేతికి బూరలనివ్వగా, మొదటి దూత బూర బోదగా భూమి పైన శ్రమ. ఇది గమనించండి. సింపుల్ మాటలతో నేను చెప్తాను, ఈజీగా మీ మనసులో ఉంటాయి, ఇబ్బంది లేక. మొదటి శ్రమ ఎక్కడ? మొదటి బూర అంటే భూమి పైన అని గుర్తుపెట్టుకోండి చాలు. నెంబర్ 2, రెండో సంగతి ఏమిటి అంటే, రెండవ సంగతి ఏంటనంటే వినండి, భూమి చుట్టూ. భూమి చుట్టూ ఏముంది? భూమి చుట్టూ 8-9 వచనాలు చూడండి. 2వ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రములో పడవేయబడెను. అందువల్ల సముద్రములో 3వ భాగము రక్తమాయెను. సముద్రములోని ప్రాణము గల జంతువులలో 3వ భాగము చచ్చెను. ఓడలలో 3వ భాగము నాశనమాయెను. వినండి, ఈ భూమండలం మీద మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే సముద్రాల భూభాగమే ఎక్కువ, లేక సముద్రాల భాగమే ఎక్కువ. భూభాగం కొంచెమే, చుట్టూ సముద్రాలు ఉన్నాయి, భూమి చుట్టూ సముద్రాలు ఉన్నాయి. ఈ సముద్రం మీద స్నేహితులారా వినండి, అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రాల్లో పడగా ఏం జరిగిందంటే, సముద్రాల్లో 3వ భాగం అది రక్తమైపోయింది. ఐగుప్తు దేశములో దేవుడు తెగులు రప్పించినప్పుడు నైలు నది నీళ్ళు రక్తముగా మారినట్లు, నిర్గమాకాండం 7వ అధ్యాయం 19-21 వచనాల్లో ఇవ్వండి, నైలు నది నీళ్ళు రక్తముగా మారినట్లు సముద్రాల్లో నీళ్ళన్నీ రక్తం కాగా చేపలు చనిపోయినాయి, ఓడలు కూడా నాశనమైనాయి. ఇక్కడ మళ్ళీ గమనించాలి, ఇక్కడ గమనించాల్సిన ఒక 2 విపత్తులు. ఒకటి, మనుషుల ఆహారం కొరకైన మత్స్య సంపద పోయింది. అలాగనే సముద్రాల మీద వ్యాపారం చేసేటువంటి ఓడలు కూడా నాశనమైనాయి. దానివల్ల ఎకానమీ కూడా పడిపోతుంది. మనుషులు తినేదానికి చేపలు లేవు. సముద్రం మీద జరిగే వ్యాపారం వల్ల వచ్చిన పైసలు లేక సముద్ర వ్యాపార రంగం పడిపోగా ఎకానమీ కూడా ఆర్థిక సంక్షోభంలోనికి అది వెళుతుంది అని మనం గమనించాలి. జాగ్రత్త వినండి. మొదటి మాట భూమి పైన, రెండో మాట భూమి చుట్టూ.
మూడో మాట జ్ఞాపకం చేస్తాను రండి. మూడో మాట ఏంటో తెలుసా? భూమి క్రింద 8వ అధ్యాయం 10, 11 వచనాలు చూడండి ప్రియులారా, ఏమి రాసిందో. 8వ అధ్యాయం 10, 11 వచనాలు. మూడవ దూత బోర బూదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశము నుంచి రాలి నదుల మూడవ భాగం మీద నీటి బొగ్గల మీదను పడెను. ఆ నక్షత్రమునకు మాచిపత్రని పేరు. అందువల్ల నేలలో మూడవ భాగము మాచిపత్రాయను. నీళ్లు చేదైపోయినందున వాటి వల్ల మనుషులలో అనేకులు త్రాగి చచ్చారు. వినండి, నదుల మీద, జలధారల మీద మూడవ దూత బోరబూదినప్పుడు ప్రమాదం సంభవించింది. ఇంతవరకు డ్రింకింగ్ వాటర్ మీద ఏ ప్రాబ్లం రాలా. వినండి స్నేహితులారా, యుద్ధాలు సంభవించాయి, గతంలో కరువు సంభవించింది, కరువు ఆహారం కొరకే కరువు వచ్చింది, అటు తరువాత మరణాలు సంభవించినాయి, అటు తరువాత వినండి భూకంపాలు సంభవించినాయి, ప్రకృతి వైపరీత్యాలు జరిగాయి. కానీ మనిషికి కావలసినటువంటి ప్రియులారా ఆ త్రాగునీరు సమస్య ఎప్పటి వరకు సంభవించలేదు. వినండి, మూడవ దూత బోర ఊదగానే భూమి క్రింద ఈ విపత్తు జరగగా నదులు జలధారలన్నీ కూడా పాడవగా అవి చేదు కాగా దాన్ని త్రాగిన వారు కూడా మరణించేటువంటి పరిస్థితి సంభవిస్తా ఉంది. వినండి వినండి వినండి, అందుకే పరలోకంలో నిశ్శబ్దం. మనుషులకు కావలసినటువంటి ఫల సంపద పోయింది, పశువులకు కావలసినటువంటి వినండి ఆహార సంపద పోయింది, సముద్రములో దొరికేటువంటి మత్స్య సంపద పోయింది, సముద్రం మీద నుంచి వచ్చేటువంటి వ్యాపారం పోయింది. వింటున్నారా ప్రియులారా? ఇప్పుడు త్రాగే నీరు లేక మనుషులకు ఇబ్బంది వచ్చే పరిస్థితి ఏర్పడింది. వినండి వినండి వినండి, అన్నీ దేవుడిస్తే దాన్ని వాడుకుంటూ దాని విలువ మనకి తెలియడంలా. ఈ మధ్య ఒక ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, ఒక పెద్ద ఆయన, ఇన్ని సంవత్సరాలు నేను పుట్టి పెరిగాను, నేను ప్రతిరోజు ఎన్నోసార్లు ఆ శ్వాస పీల్చుకున్నాను, శ్వాస వదిలాను, కానీ ఆ గాలిలో స్వచ్ఛమైన ఆక్సిజన్ ఉంచి దేవుడు ఇన్ని సంవత్సరాలు నన్ను ఆరోగ్యంగా ఉంచాడు. నా కరోనా వైరస్ వచ్చిన తర్వాత అర్థమైంది, అరే దేవుడిచ్చిన గాలి ఎంత స్వచ్ఛమైనది, పీల్చుకుని ఇన్నాళ్ళు బతికాను, అందులో ఒక చిన్న వైరస్ వస్తే ఇప్పుడు నేను చావ పరిస్థితికి వచ్చాను, ఇప్పుడు దాని కొరకు కొన్ని లక్షలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది నేను బతకడానికి. మరి ఇన్ని సంవత్సరాలు బతికిన దానికి ఎన్ని లక్షలు ఇవ్వాలో దేవుడికి? అందుకనే వినండి, మీరు పీల్చుకుంటున్న ప్రతి బ్రెత్, ప్రతి ఊపిరి అది చాలా విలువైనదనే విషయం మర్చిపోయాం మనం. కరోనా వైరస్ వచ్చి జ్ఞాపకం చేస్తుంది, ఒరే మనుషులారా, మీరు పీల్చుకుంటున్న ప్రతి శ్వాస అది చాలా ఖరీదైనది. దేవుడు అనుమతించాడు గనక స్వచ్ఛమైన గాలి పీల్చుకొని మీరు మనుషులంతే పెద్ద అయినారు. కానీ ఒకవేళ దేవుడు ఇలాంటి పరిస్థితి అనుమతిస్తే గాలి విలువ మనకి ఎంత బాగా తెలుస్తుందో ఆ రోజున ప్రియులారా చెట్ల విలువ తెలుస్తుంది, సముద్రాల విలువ తెలుస్తుంది. వినండి ప్రియమైన స్నేహితులారా, పచ్చి గడ్డి విలువ తెలుస్తుంది, పళ్ళ చెట్ల యొక్క విలువ తెలుస్తుంది, సముద్రం విలువ తెలుస్తుంది, దాంట్లో చేపల విలువ తెలుస్తుంది, దాని మీద జరిగే వ్యాపార విలువ తెలుస్తుంది, చవకగా దొరికేటువంటి నీటి విలువ కూడా బాగా తెలుస్తుంది. ఆ రోజులు ఎంతో దూరంలో ఉన్నాయని అనుకోవడం లేదు నేను, వాటికి మనం క్లోజ్ గా వెళ్ళిపోతున్నాం. మనం రోజు రోజుకి చాలా సమీపంగా పోతున్నాం అక్కడికి మనం. మిత్రులారా గమనించండి, ఇంకెక్కువ చెప్పలేను, మిగిలింది మీరు ధ్యానం చేయండి. సరే, 4వ సంగతి చెప్తాను రండి. 4వ సంగతి మరికొక దిక్కులేని పరిస్థితి. ఇది ఏమిటి అంటే ఈ పరిస్థితి భూమి మీద. మొదటిదేమో భూమి పైన, ఇవ్వండి సర్ఫేస్ లో. రెండవదేమో వినండి ప్రియమైన స్నేహితులు, భూమి చుట్టూ సముద్రాల మీద. మూడవదేమో భూమి క్రింద జలధారల మీద, నదుల మీద. ఇప్పుడు 4వ విపత్తేమో భూమి పైన ఆకాశంలో. వినండి ప్రియులారా, ఐగుప్తు దేశంలో 9వ తెగులు చీకటి, 9వ తెగులు చీకటి కనుక ఆ రోజున 12వ వచనం చదువుతాను చూడండి. 4వ దూత బోర బూదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో 3వ భాగము చీకటి కమ్మునట్లును, పగటిలో 3వ భాగమున సూర్యుడు ప్రకాశించకుండునట్లును, రాత్రిలో 3వ భాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండునట్లును వాటిలో 3వ భాగము కొట్టబడెను అని మనం చదువుతాం. కనుక ప్రియులారా వింటున్నారు కదూ,
ఇది భూమి పైన. అసలు భూమి మీద బ్రతుకుతున్న మనిషికి ఏ కోణంలో కూడా అనుకూలమైన వాతావరణం లేని పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఆ పరిస్థితుల్లోనే దేవుడు తన ప్రజలను ఇశ్రాయేలుని ప్రక్షాళన చేసుకుంటూ సువార్తకు వెనుక లోబడక ఆయన తిరుగుబాటు చేసిన మనుషుల మీద ఆయన పగ సాధిస్తూ ఆయన తీర్పులు బయలువెడల చేస్తున్నాడు. ఇప్పటికి 2 విషయాలు చెప్పాను. మొదటిదేమో సిద్ధపాటు, రెండవదేమో దిక్కులేని పరిస్థితి. మూడో సంగతి చెప్పనివ్వండి ప్రియులారా. మూడో సంగతి ఏంటనంటే ముందున్న ఆపదలు. 8వ అధ్యాయం 13వ వచనంలో చదువుతున్నాను చూడండి. మరియు నేను చూడగా ఆకాశము మధ్యన ఒక పక్షిరాజు ఎగురుచు బోరల ఓదబోచున్న 3 దూతల బోరల శబ్దమును బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట నేను వింటిని. వినండి. ముందున్నటువంటి ఆపదను గమనించిన వినండి ప్రియులారా, పక్షిరాజు ఎగురుతూ అయ్యో 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 అని శబ్దం చేస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? భూనివాసులకు భయంకరమైన శ్రమ సంభవించనయ్యింది. ఇక్కడ భూనివాసులు అనే మాట చాలా కీలకమైన మాట. ప్రకటన గ్రంథంలో ఈ భూనివాసులు అనేటువంటి మాట ఒక 9 పర్యాయాలు ప్రస్తావించబడ్డాన్ని మనం చూస్తాం. భూనివాసులు అంటే అర్థం ఏంటో తెలుసా? లోకముతో పటిష్టమైన బంధం పెట్టుకున్న వాళ్ళు భూనివాసులు. హ్యాబిటేట్స్ ఇన్ ద వరల్డ్, లోకములోనే జీవిస్తున్న వాళ్ళు వీళ్ళు భూనివాసులు. వినండి ప్రియమైన స్నేహితులారా, ఈ భూనివాసులకు ఉండేటువంటి ప్రిన్సిపల్ ఏంటంటే లోకములున్న ప్రిన్సిపల్ కొరకే వీరు జీవిస్తారు. లోకములో ఏముంది ప్రిన్సిపల్ చెప్తాను వినండి స్నేహితులారా. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం మనం ఎరుగుదాం 15-16 వచనంలో లోకములో ఉన్నదంతయు శరీర ఆశయు, నేత్ర ఆశయు, జీవపు డంబం, ఈ మాటలు మనకు బాగా తెలుసు, వల్లిస్తాం బాగా. కానీ దాని రియల్ మీనింగ్ ఏమిటి అని అంటే ఇలా చెప్పనివ్వండి మిత్రులారా. శరీర ఆశ అనగానే ప్లెజర్స్, సరదాలు, సుఖాలు. అలాగనే వినండి చాలా జాగ్రత్తగా. నేత్రాశ అంటే అర్థం ఏంటో తెలుసా? వినండి, అది ప్రాస్పరిటీ, కావలసినదంతా గడించుకోవాలి, అది ప్రాస్పరిటీ. జీవపు డంబం ఏంటో తెలుసా ప్రియులారా? వినండి, అది పాపులారిటీ, పేరు ప్రఖ్యాతుల పిచ్చి. వినండి, లోకమంతా దాని కొరకే బ్రతుకుతుంది. లోకంలో నుంచి వేరు చేయబడ్డ క్రైస్తవుడు ఆ మూడింటి కొరకు బ్రతకూడదు. దేవుడు ఇస్తే అనుభవిస్తాడు, లేకపోతే లేదు. గాని వినండి, దాని కొరగా జీవించడం అది లోకము యొక్క నియమంతోనే జీవించడం. మీరు నన్ను మన్నిస్తే చెప్తాను, ఈ రోజున సరదాలకు ఎంత మరుగుతున్నామండి మనం. ఒక విషయం చెప్పనా? లోకానిది సరదా, క్రైస్తవులది ఆనందం. ఫిలిప్పీ 4:4 ప్రకారం మన ప్రభువునందు ఆనందించే వాళ్ళం, ఎల్లప్పుడూ ఆనందించే వాళ్ళం, సరదా పడే వాళ్ళం కాదు. సరదాకి సంఘటన కావాలి, సరదాకి సంబరం కావాలి. సంబరాలు లేకపోతే, సంఘటన లేకపోతే అది సరదా ఏమొస్తుంది? కనుక ఈరోజు క్రైస్తవుడు సరదాలకు లోగైపోకూడదు. ఈరోజు క్రైస్తవులను కూడా ఆనందంతో బ్రతకవలసిన మనం సరదాలకు లోనై సరదాలు చేసుకుంటున్నాం. మన సంఘటన లేదనుకోండి, మళ్ళీ సరదా అంతా పోతుంది అన్నట్టు. క్రిస్మస్ రోజుల్లో భలే సరదా, క్రిస్మస్ పోయిందనుకోండి ఎగిరిపోయింది అంతా. మళ్ళీ మరొక ఏదో సెలబ్రేషన్ రావాలి, లేదా మళ్ళీ ఏదో కూడికలు రావాలి, ఏదో ఒక యానివర్సరీ ఫంక్షన్ రావాలి, అప్పుడు మళ్ళీ సరదా పడదాం. ఒరే, సరదా కొరకు పిలువబడిన వాళ్ళం కాదండి. ఎల్లప్పుడూ, ప్రతి దినము, ప్రతి గడియ ప్రభువునందు ఆనందించడానికి మనం పిలువబడిన వాళ్ళం. సరదాలకు మనం పిలువబడిన వాళ్ళం కాదు. ఇది భూనివాసుల తత్వం, వరల్డ్ హ్యాబిటేటర్స్ యొక్క నైజం. మనం ఇంకా సరదాలకే బతుకుతున్నామనంటే ఎక్కడో లోకములో బతుకుతున్నామన్నమాట. మీరు ఆలోచిస్తే చెప్తాను, నొచ్చుకోకండి. వినండి, ఈరోజు సరదాలకు మరిగిన మనం ఈ రోజున క్రిస్మస్ రోజుల్లో ఏం సరదాలు చేసినామండి? భలే పాట పాడినాడు ఒక అన్న, దాని భలే చలామణిలోకి వచ్చింది. బెత్లెహేములో సందడి, పశువుల పాకలో సందడి. మరి మరియుకు యోసేపుకు ఆ రోజు ఏమి సందడి ఉందని పాడారో పాట నాకు అర్థం కావడం.
బెత్లెహేములోంచి ఎప్పుడు జనాభాలో లెక్కలో రాసుకుని పోదామా నజరేతికి, ఏమైపోతామా ఈ రోమీల మధ్య ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళిద్దరూ బెత్లెహేములో సందడి, పశువుల సాకులో సందడి, మనకేమో ఆ పేరు మీద పెట్టుకొని మనమేమో సందడిలో చేసుకుంటూ ఏమి డాన్సులో చెప్పలేం. ఎందుకు ఇట్లా చేస్తున్నారు డాన్సులు అంటే? సరదా బ్రదర్. ఊరే సరదా కొరకున్నారా మీరు? అయితే మీరు భూనివాసులు అన్నమాట. లోకముతో బ్రతుకుతున్న వారమా మనం? మిత్రులారా వినండి. అలాగనే సంపదల పిచ్చి. ఒక ఆయన అన్నాడు నాతో, బ్రదర్ మీరు నేను అతనితో మాట్లాడుతున్నాను, మీరు చేసే విధానాలు మంచివి కాదు, దీనివల్ల వచ్చే డబ్బు వల్ల చాలా ప్రమాదం అంటే, అతను వ్యంగ్యంగా అంటాడు, ఏం లేదు బ్రదర్, ఏదో ఇప్పుడు అవకాశం ఉన్నప్పుడే 10 రాళ్ళు వెనక్కేసుకోవాలన్నాడు. నేను నవ్వుతున్నాను. వెనకేయండి బ్రదర్ 10 రాళ్ళు, చచ్చాక మీ పెట్టి మీద ఇసురుతాం మేము వచ్చి. అన్యాయంగా ఆర్జించి 10 రాళ్ళు వెనక్కేసుకోవాలట. సంపదల పిచ్చి. అలాగే పేరు ప్రఖ్యాతుల పిచ్చి అంటారా? ఇక వేరుగా చెప్పనక్కర్లేదు మన వాళ్లకు. అదే జీవపడంబం, పాపులారిటీ పిచ్చి. ఈ మూడింటి కొరకు ఏ క్రైస్తవుడు, ఏ క్రైస్తవ సంఘం బ్రతుకుతుందో వాళ్ళు లోక స్నేహంతోనే బ్రతుకుతున్నారని అర్థం. ఇది మీరు గమనించండి. నాకు ఇప్పటికీ మళ్ళీ విడ్డూరం అనిపిస్తుందండి. మోషేకు ఈ మూడింటిని జయించడం ఆ రోజుల్లోనే అద్భుతంగా చేతనయింది. మీరు చదవండి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24 నుంచి 26 వచనాలు చూడండి. హెబ్రీ 11:24 నుంచి 26 వచనాలు. అక్కడ ఏమని రాస్తుంటుందో తెలుసా? ఐగుప్తు ధనము కంటే అంటాడు. అంటే నాకు నేత్రాశ చచ్చాను అని చెప్తున్నాడు. స్వల్పకాలం పాపభోగములు అనుభవించడం కంటే, అంటే శరీరాశకు నేను చచ్చిపోయానని చెప్తున్నాడు. ఫరో కుమార్తె కుమారుడని అనిపించుకున్నట కంటే, అంటే పేరు ప్రఖ్యాతల పిచ్చికి చచ్చిపోయాడు అన్నమాట. అది క్రైస్తవ జీవితం. పాపులారిటీ కొరకు, ప్రాస్పరిటీ కొరకు, మన ప్లెజర్స్ కొరకు మనం బ్రతుకుతుంటే మన లోకముతో స్నేహం చేసి బ్రతుకుతున్నామని మీరు గమనించాలి. నేను ఎవరిని నేరారోపణ చేయడం లేదు సుమా. లోకములోంచి ప్రభు మనల్ని వేరు చేశాడు. మనం వేరుగా బతకపోతే లోకానికి ఎప్పుడు ఆపదలే ఉన్నాయి స్నేహితులారా. కనుక ఆ ముగ్గురు వినండి, ఆ బూరలు పట్టుకొని ఓదక మునిపే ఆకాశమును ఎగురుతున్న పక్షిరాజు అయ్యో 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 అంటున్నాడు. కారణం వీరు భూనివాసులు, వీరి మీదకు వచ్చే విపత్తు చాలా గొప్పది. లోకం యొక్క గతులు చాలా ప్రమాదంగా ఉంటాయి. అది ఎరిగిన పక్షిరాజు ఆకాశమున అరుస్తా ఉన్నాడు. దీనితో మనకు 8వ అధ్యాయం ముగించబడింది. 3 ప్రాముఖ్యమైన విషయాలు మీరు సులువుగా జ్ఞాపకం పెట్టుకోవచ్చు. మొదటి మాట సిద్ధపాటు, రెండవ మాట వినండి చాలా జాగ్రత్తగా స్నేహితులారా, రెండవ మాట దీనస్థితిలో మనుషులు కలిగి ఉండడం, మూడవ మాట ముందున్న ఆపదలు. మొదటి సంగతి సిద్ధపాటులో 8వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు, తర్వాత 7 నుంచి 12 వచనాల్లో 4 బూరలు ఊదబడగా, 4 దేవదూతల ఊదగా, భూమి పైన మొదటి విపత్తు, భూమి చుట్టూ రెండో విపత్తు, భూమి క్రింద మూడో విపత్తు, 4వ విపత్తు భూమి ఇవ్వండి పైన 4వ విపత్తు, అంటే భూమి మీద 4వ విపత్తు. కనుక 4 విపత్తులు జరిగిపోయినాయి, ఇంకా 3 జరగవలసి ఉన్నాయి. దాని దగ్గరకు మనం వెళ్దాం. రండి 9వ అధ్యాయానికి మనం వెళ్తాం. 9వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు టెక్స్టే డివైడ్ చేసింది. మనం ఏం పెద్ద ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. క్షమించండి, 11వ వచనం వరకు. 9వ అధ్యాయం 1 నుంచి 11వ వచనం వరకు మన తెలుగు బైబిల్లో డివిజన్ చాలా బాగుంది. సరే, అక్కడతోనే లేదా 12వ వచనం కలుపుకున్నా పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. సరే, ఈ భాగానికి ఏమని పేరు పెట్టొచ్చు అంటే పాతాళం భూమిని దర్శించిన వేళ. పాతాళం భూమిని దర్శిస్తే ఎట్లుంటుంది? ఆ రోజు అదే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు 5వ దూత బూర ఊదినప్పుడు జరిగేటువంటి సంఘటనల్ని మనం ఈ 11, 12 వచనాల ధ్యానాల్లో మనం నేర్చుకుంటాం ప్రియులారా. వినండి, ఇవన్నీ మనం ఎందుకు అధ్యయనం చేస్తున్నామనంటే మన మీద భవిష్యత్తులో జరగబోతుందన్న నాలెడ్జ్ని మనం ఎక్వైర్ చేసుకోవడానికి కాదు సుమా. ఇలాంటి పరిస్థితుల్లోనికి ఎవరైనా వెళ్ళవలసి వస్తే వారి విషయమై మనకు బర్డెన్ ఇంక్రీజ్ అవ్వాలి, మన హృదయ భారం పెరగాలి. అందుకొరకు రెండోది, ప్రభు మనకు అనుగ్రహించినటువంటి నిరీక్షణ బట్టి మనం ఆనందించి ప్రభువుని ఆరాధించడం నిమిత్తం ఈ మాటలు రాయబడ్డాయి.
కనుక ఇటు ప్రభువుని ఆరాధించలేకపోయినా, అటువైపు నశించిపోతున్న వారి ఎడల లోతైనటువంటి భారం మన హృదయాల్లో పుట్టకపోయినా, మనం అధ్యయనం చేసిన ఈ స్టడీని మనం మిస్ అవుతున్నామని దయతో మీరు గమనించండి. నాలెడ్జ్ కొరకు ఏదేదో పుస్తకాలు చదువుకుంటే కూడా దొరుకుతుంది. మళ్ళీ ఇలా వినడం ఎందుకంటే, ఇందాక సహోదరులు ప్రార్థన చేశారు. ఏమన్నారు తెలుసా? ప్రభువా, నిన్ను గూర్చినటువంటి ప్రత్యక్షత జ్ఞానము గల మనసు మాకు దయచేయి. మహిమా స్వరూపుడవైన ఓ దేవా, నీ యొక్క ప్రత్యక్షత లేక మాకు జ్ఞానము కలిగిన హృదయం మాకు ప్రసాదించు. నిన్ను మేము బాగా ఎరగాలి, నిన్ను మేము బాగా ఎరగాలి, ఎరిగి మేము మిమ్మల్ని ఆరాధించాలి. అలాగనే మనుషుల యొక్క పరిస్థితిని అర్థం చేసుకుని వాళ్ళ కొరకు ప్రియమైన స్నేహితులారా ఒక మండే ఆసక్తితో భారం కలిగిన క్రైస్తవులంగా మనం జీవించడం కొరకు ఈ సంగతులను మనం అధ్యయనం చేస్తున్నామని మీరు మర్చిపోవద్దని మీ సహోదరునిగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. 9వ అధ్యాయం 1-12 వచనాల్లో విషయ పరిచయం ఏమిటి అంటే, శ్రమల కాలములో భూమి మీద నరకం కనబడిన రోజులవి. మనం దాదాపు మిడ్ ట్రిబులేషన్ టైంకి వచ్చేసాం. శ్రమల కాల మధ్య సమయానికి చేరుకున్నాం. ఈ మాట గమనించండి. మధ్య సమయం నుంచి జర్నీ చేస్తున్నాం. అందుకే పరలోకమునందు అర్ధగంట సేపు నిశ్శబ్దం కనబడింది. సరే, ఈ 12 వచనాల్లో నెంబర్ 1 మొట్టమొదట దేవదూతను గురించి మనం చదువుతున్నాం చూడండి. 9వ అధ్యాయం 1వ వచనం. 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశము నుంచి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచితిని, అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇవ్వబడెను. అంటే ఈ నక్షత్రం వినండి, ఇది ఒక స్టార్ అని మాత్రమే ఆలోచించకండి. అతనికి తాళపు చెవులు ఇవ్వబడ్డాయి అంటే అతడు వ్యక్తి అనే విషయం మర్చిపోకండి. ఆకాశము నుంచి భూమి మీద రాలిన ఒక నక్షత్రం. స్నేహితులారా బాగా వినండి. ఈ దేవదూతల గురించి 5వ దేవదూత బోరబోదగా ఈ స్టార్ యొక్క ప్రత్యక్షత కనబడింది. వినండి, ఈయన ఒక వ్యక్తి అని మనకు అర్థమవుతుంది. ఆయన ఒక దేవదూతే అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదటి సంగతి ఏంటో తెలుసా? ఈయన ఒక ఫేమస్ పర్సన్, ఈయన ఒక ప్రముఖుడు. ఎట్లా చెప్పవచ్చు అంటే, ఇతగాడు పరలోకానికి పరిచయమే, భూలోకానికి పరిచయమే. మీరు ఊహించొచ్చు ఇతను ఎవరో. ప్రభువైన యేసుక్రీస్తు వారే చెప్పారు లూకా సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో, ఆకాశము నుంచి పడిపోయిన వాడు వీడు, తేజో నక్షత్రం అని పిలువబడిన వాడు ఈయన. వినండి, అటు పరలోకానికి పరిచయస్తుడే, ఇటు భూలోకానికి కూడా పరిచయస్తుడే. వినండి, అపవాది అనే విషయం మీరు దయతో గమనించండి. అతను పరలోకము నుంచి పడిపోయిన వాడని లూకా 10:18లోను, యెహెజ్కేలు గ్రంథం 28:14లో కూడా మనం చూస్తాం. మరో సంగతి ఏంటనంటే, దేని కొరకైతే అతని తాళాలు ఇవ్వబడ్డాయో దాని కొరకు ఆయన భయపడినవాడే. మీరు లూకా సువార్త 8:31 గమనిస్తే వినండి, ఆ శానా దెయ్యం పట్టిన వాడిలో నుంచి శానా దెయ్యం అంటుంది, యేసు ప్రభువా, మమ్మల్ని అప్పుడే పాతాళంలోనికి మమ్మల్ని పంపియొద్దు, భయమేస్తున్నది. అంటే దెయ్యాలకే భయపెట్టేటువంటి స్థలం అయితే వినండి, అందులో పడేటువంటి మనుషుల గతి ఏమవుతుందో మీరు ఊహించుకోవచ్చు. ప్రియమైన మిత్రులారా, ఈ ప్రముఖుడు ఎవరు అంటే వినండి, ఈ ఫేమస్ పర్సన్ ఎవరనంటే ఆకాశము నుంచి ఎవరిని పడిపోయినటువంటి వాడు. ఈ స్టార్ ఎవరో తెలుసునా? వినండి, అపవాది లేక ఘటసర్పం లేకపోతే సాతానుడు, తేజో నక్షత్రం అని మనం పిలుస్తున్నాం. రెండో సంగతి చెప్తాను. రెండో సంగతి ఏమిటి అంటే వినండి ప్రియమైన, పాతాళాన్ని గూర్చిన ఒక పాఠం మనం నేర్చుకోవాలి. 2వ వచనంలో అదే ఉంది. అతడు అగాధము తెరవగా చూడండి, పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములోండి లేచెను. ఆ అగాధములోని పొగ చేత సూర్యుని వాయుమండలమును చీకటి కమ్మెను. ఆ పొగలో నుంచి మిడతల భూమి మీదకి వచ్చెను. భూమిలో ఉండు తేలకున్న బలమున్నట్టు వాటికి బలం ఇయ్యబడెను. పాతాళాన్ని గురించి కొంచెం మనం అధ్యయనం చేస్తాం. వినండి ప్రియమైన స్నేహితులారా, భూమి అడుగున కొన్ని భాగాలు ఉన్నట్టుగా లేఖనాన్ని బట్టి మనం నేర్చుకోవచ్చు. తెలుగు బైబిల్లో అన్నిటికీ పాతాళం అనే పేరు మాత్రమే ఉంది. కానీ వినండి, గ్రీక్ టెక్స్ట్ లో కానీ తర్వాత కొన్ని ప్రాచీన ప్రతుల్లో దాని పేర్లు వేరువేరుగా ఉన్నాయి. నేను జ్ఞాపకం చేస్తాను, వినండి.
భూమి అడుగున ఉండేటువంటి స్థలాలలో ప్రాముఖ్యంగా ఈ స్థలాలు మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఒక స్థలం పేరు హేడెస్ అన్నారు. హేడెస్‌ని పాతాళమనే తెలుగు బైబిల్ తర్జుమా చేసింది. అందులో ఎవరుంటారనంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచక, లేక మెస్సీయందు విశ్వాసం ఉంచక, లేక దేవుని మీద నమ్మిక ఉంచక పాపములోనే మరణించిన వారి ఆత్మలు ఆ స్థలములో ఉంటాయి. ఇది మీరు గమనించండి. వీళ్ళకి పునరుత్థానం ధవల సింహాసనపు తీర్పు కొరకు వస్తుంది. ఆ రోజున వారు తిరిగి లేస్తారు, వాళ్ళకి పునరుత్థానం ఉంటుంది. ఇది మీరు మనసులో ఉంటే లాంగ్ రన్ లో మనకి ఇబ్బంది లేకుండా విషయాలు అర్థమవుతాయి. అది హేడెస్ మొదటి స్థలం. అది నశించిన పాపులు, చనిపోయిన వారి యొక్క ఆత్మలు వారి ఆ స్థలములో ఉంటాయి. వారి యొక్క శవాలు భూమి మీద ఎక్కడెక్కడో పాతిపెట్టి ఉంటాయి. అది ఒక స్థలం. రెండో స్థలం ఏమిటి అంటే బాగా వినండి జాగ్రత్తగా. రెండో స్థలం ఇలా ఉంది, అబీస్ అని చెప్పబడింది. అబీస్ అని చెప్పబడింది. అబీస్ అనే మాటకు మట్టు లేని గొయ్య. ఇప్పుడు ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనంలో చూస్తున్నామే, తెలుగులో పాతాళం అనే ఉంది. ఇది మట్టు లేని గొయ్య, ఇది లోతైన గొయ్య. వినండి ప్రియమైన స్నేహితులారా, ఇది దీని పక్కనే మరో స్థలం ఉన్నట్టుగా కనబడుతుంది. దాన్ని తర్జుమాలో ఆదిమ భాషలో చూసినప్పుడు దాని పేరు ఏమన్నారంటే టాట్రస్ అన్నారు. టాట్రస్ అంటే పేతురు రాసిన 2వ పత్రికలోను, యోధా రాసిన పత్రిక 6వ వచనంలోను పడిపోయిన కొంతమంది దేవదూతల్లో చివరి తీర్పు కొరకు కొంతమంది దేవదూతలని ఆయన బంధించి ఉంచిన స్థలము. ఇవి దాదాపు ఒకే దగ్గర కలిసి ఉన్నట్టుగా మనకి అర్థమవుతూ ఉంది. కనుక 3 విషయాలు గమనించండి. హేడెస్ అది చనిపోయిన మనుషులు దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఆత్మలు ఉండే స్థలము. అది మీ మనసులో ఉంచుకోండి. అందులో ఉన్న వారంతా తిరిగి లేస్తారు. పాతాళము తన మృతులను అప్పగిస్తుంది. వాళ్ళు పునరుత్థానము చెందుతారు. అది ధవల సింహాసన తీర్పు కొరకు. అలాగే అబీస్ అనే స్థలం అది మట్టులేని గొయ్య. వినండి స్నేహితులారా, అందులోనే సాతానుడు పడతాడు. వినండి, ఒక రోజున వినండి, ఇప్పుడు దాని మీద అధికారము గలవానిగా ఇతగాడికే తాళం ఇవ్వబడింది. ఈ మాట గుర్తించండి. దాని పక్కనే మరొకటి పాతాళమని తెలుగు పదం ఉండేటువంటి టాట్రస్ అనే స్థలములో వినండి, చాలా మంది పడిపోయిన దేవదూతల్ని కొంతమందిని దేవుడు చివరి తీర్పు కొరకు బంధించి ఉంచినట్లుగా పేతురు రాసిన 2వ పత్రికలోను, తర్వాత శ్రీంతుడు యోధా పత్రిక 6వ వచనంలోను చూస్తాం. సరే, ఇప్పుడు మనం చూస్తున్న ఈ పాతాళం ఏమిటి అంటే లోతైన గొయ్య. రెండవది అది చీకటి స్థలం. ఇప్పుడే నేను చదివాను ఆ మాటలన్నీ. తర్వాత ఇది దయ్యములు ఉండేటువంటి స్థలం. టాట్రస్, అబీస్ ఇవి కొంచెం కలిసినట్టుగానే ఉన్నాయి. ఇప్పుడే మీతో చెప్పాను నేను. ఇందులో దయ్యములు, దురాత్మలు ఉండేటువంటి స్థలం. సరే వినండి, ఈ స్థలానికి వెళ్ళేదానికి భూమి మీద సంచరించే దెయ్యాలు భయపడుతున్నాయి. లూకాసు వార్త 8వ అధ్యాయం 31వ వచనం. సాతానుడు ఒక రోజున బంధించబడి ఆ స్థలములోనే 1000 సంవత్సరాలు ఉండబోతున్నాడు వాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది ఈ విషయం. అలాగే పడిపోయిన దేవదూతలు కొన్ని ఉంచబడిన స్థలముగా ఈ స్థలాన్ని గురించి కూడా చూస్తాం. దానికి ఒక తర్జుమాల టాట్రస్ అని కూడా ఉంది అని మీకు ఇప్పుడే జ్ఞాపకం చేశాను. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, యోధా పత్రిక 6వ వచనం. ఇది పాతాళమును గూర్చినటువంటి సమాచారం. వినండి చాలా జాగ్రత్తగా. పడిపోయిన దేవదూతను చూచాము. నక్షత్రం, స్టారే వాడు. వినండి ప్రియులారా, అందుకే ప్రముఖుడు అన్నాను నేను. ఫేమస్ ఫిగర్ వాడు, చాలా ఫేమస్ ఫిగర్, కాకపోతే ఫాలన్ ఫిగర్. అలాగనే అతను ఫియర్ఫుల్ ఫిగర్, మర్చిపోకండి. వాడికి భయం ఉంది ఈ అబీస్ అంటే. దాని మీదనే తాళపు చెవి అతనికి. వాస్తవానికి మన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలోని యేసు ప్రభు చెప్పారు, మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా వశమున ఉన్నాయని చెప్పిన ప్రభు ఇప్పుడు ఆ పాతాళం యొక్క తాళపు చెవులు ఈ స్టార్, ఈ అపవాది చేతికి ఇవ్వగా వాడు దాన్ని తెరవగా. వినండి స్నేహితులారా, అది లోతైన స్థలముగా, చీకటి ఉన్న స్థలముగా, దెయ్యాలు ఉండే స్థలముగా అది అర్థమవుతూ ఉండగా అందులోంచి మనుషుల మీదకు దాడి చేసేవేవో బయటకు వస్తున్నాయి. చదువుతున్నాను చూడండి 3వ వచనం. బాగా వినండి స్నేహితులారా. అక్కడక్కడ ఏదో మిడతల దండు వచ్చిందని చెప్పి అటు రాజస్థాన్ లో వచ్చింది, పాకిస్తాన్ లో వచ్చింది. అంతెందుకండి, మాకు ఆ విశాఖపట్నం దగ్గర అనకాపల్లి దగ్గర వినండి కసింకోటలో కూడా మన మిడతలు వచ్చినాయి. మరి సౌదీ అరేబియాలో కూడా వచ్చినట్టుగా ఏవో ఫోటోలు పెట్టారు మాకు కొంతమంది. మరి ఏమో కానీ ఆ మిడతలు కాదు ఈ మిడతలు. వినండి, ఈ మిడతలకే మనం హైరానా పడ్డాం. ఈ మిడతల సంగతి కొంచెం వినండి.
సరే వినండి, తేళ్లకు బలం ఉన్నట్టుగా వీటికి బలం ఇయ్యబడిన, అది 3వ వచనం. ఇలా చదువుతున్నాను చూడండి, ఇలా రాసి ఉంది. ఈ పొగలోంచి మిడతలు భూమి మీదకి వచ్చెను, భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలం ఇయ్యబడను. నెంబర్ 2, రెండో సంగతి. ఇప్పుడు ఆ మాట అయిన తర్వాత ఆలోచించాల్సింది, ఇవి అక్షరార్థంగా మిడతలా లేకపోతే అలంకారంగా మిడతలా? ఇది లిటరల్ గా ఇవి మిడతలా లేకపోతే యాలగోరికల్ గా ఇవి మిడతలా అంటే, వినండి, ఒక 2 సంగతులు ఇక్కడ మనకున్నాయి. ఏమిటా 2 సంగతులు అంటే, చదువుతున్నాను చూడండి, 4వ వచనం. మరియు నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను ఏ వృక్షమునకైనను హాని చేయకూడదని వాటికి ఆజ్ఞయబడెను. సాధారణంగా మిడతలు చెట్లను లేకపోతే వినని మొక్కలను పట్టుకోవలసినవి, కానీ దేవుని ముద్ర లేని మనుషులకే కీడు చేస్తూ ఉన్నాయి. ఇవి అక్షరార్థంగా మిడతలు అయి ఉంటే చెట్లకో మొక్కలతోనే బతకాల్సినవి మనుషుల మీద పడుతున్నాయి. రెండో సంగతి చూడండి, ఈ మాట కూడా మీ కొరకు చదువుతున్నాను, ఈ మంచి మాట. ఇలా రాసింది 11వ వచనంలో, పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబద్దోన్ అని పేరు, గ్రీసు భాషలో వాని పేరు అపొల్లోయోను అని రాసి ఉంది. అంటే సామెతల గ్రంథం 30 అధ్యాయం 25వ వచనంలో మిడతలకు రాజు ఉండడు, కానీ ఈ మిడతలకు రాజు ఉన్నాడు. కాబట్టి ఇది లిటరల్ గా మిడతలు అని అనుకోకండి. ఆ పాతాళములో ఉండేటువంటి దురాత్మలు మిడతల్లాగా అవి మనుషుల మీదకి వస్తున్నాయి. అది యోహాను చూసినప్పుడు అవి మిడతల్లాగా తనకు అనిపించింది అనే విషయం అర్థం చేసుకుంటే చాలు. గమనించండి ప్రియులారా, ఇప్పుడు వివరణిస్తాను. తేళ్లకు బలం ఉన్నట్టుగా వీటికి బలమియ్యబడింది. వాటికో సంకల్పం ఉంది. వాటి సంకల్పాన్ని వివరించినాడు ఎవడు? యోహాను 5-6 వచనాల్లో. మరియు వారిని చంపుటకు అధికారం ఇయ్యబడలేదు గాని 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇయ్యబడెను. వాటి వల్ల కలుగు బాధ తేలు మనుషుని కుట్టినప్పుడు బాధ వలె ఉండును. ఆ దినముల్లో మనుషులు మరణమును వెతుకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు. చావు వలన ఆశపడుదురు గాని మరణము వారి యొద్ద నుంచి పారిపోవును. సూసైడ్స్ లేవు. ఆత్మహత్య చేసుకుందామనుకున్నా చావు రాదు. వీటి చేత గాయపరచబడిన కొట్టబడినటువంటి వాడు, మిత్రులారా ఆలకించండి, 5 నెలల వరకు వాడు బాధపడుతూనే ఉంటాడు. కనుక వీటి టైం ఏంటో తెలుసా? వీటి అధికారం ఏంటో? ఎవరిని చంపే అధికారం లేదు, బాధ పెట్టడానికే అనుమతి ఇవ్వబడింది. ఇది వాటికి ఉన్నటువంటి అధికారం. ఇంకా జ్ఞాపకం చేస్తాను రండి, ఇంకా జ్ఞాపకం చేస్తాను. ఆ బిలమలో నుంచి వినండి, ఆ మట్టు లేని గొయ్యలో నుంచి, అభీసులోంచి పైకి లేచినటువంటి ఆ మిడతల గూర్చిన వివరణ ఇలాగుంది. వరుసగా 7వ వచనం నుంచి 12వ వచనం వరకు ఉంటుంది. నేను డిస్క్రైబ్ చేస్తాను మీనింగ్, మీరు వినండి చాలా జాగ్రత్తగా. ఇవి ఎట్లున్నాయట? గుర్రములను పోలి ఉన్నాయట. అంటే ఈ మిడతల లాంటి దురాత్మలకు యుద్ధపు దూకుడు ఉందన్నమాట. కిరీటములు ఉన్నాయి, అంటే అధికారం ఉంది. ఇప్పుడే చదివాను, వాటికున్న అధికారం 5 నెలలు చంపడానికి కాదు, బాధ పెట్టడానికే అధికారం ఇవ్వబడిందని. వీటికి మనుషుని యొక్క ముఖాలు ఉన్నాయట. అంటే ఇవి చాలా తెలివితేటలు కలిగినవని గమనించండి. భలే ఇంటెలిజెంట్ ఏంగా ఉంటాయి ఇవి అని మీరు అర్థం చేసుకుంటే చాలు. స్త్రీకి తల వెంట్రుకలు ఉన్నట్టుగా వీటికి తల వెంట్రుకలు కూడా ఉన్నాయట. అంటే ఇవి భలే ఆకర్షణీయంగా ఉంటాయని గమనించాలి, అట్రాక్టివ్ గా ఉంటాయి. వీటికి పండ్లు ఉంటాయి. పండ్లుతో ఎవరైనా కుడితే సంపర్క దోషం అని ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది మనిషికి. సంపర్క దోషం అంటే ఇన్ఫెక్షన్. వాటి పళ్ళు తగిలితే వినండి, ఇన్ఫెక్షన్ వస్తుంది మనుషులకు. గమనించండి జాగ్రత్తగా. వాటికి మైమరుపు ఉంది అంటే అవి మొద్దుబారి ఉన్నాయి. అలాగని అవి చురుకు కాదని అనుకోకండి సుమ, చురుకువే. నువ్వు ఎంత కొట్టినా ఏది చేసినా అవి భలే మొద్దుబారు ఉంటాయి. వాటికి మనం ఏమీ చేయలేం. దాని రెక్కల ధ్వని గుర్రపు రథముల ధ్వనిలాగుందట. కనుక ఎవరు వాటిని నిరోధించలేరు. దాని తోకలకు మనుషులను బాధ పెట్టేవిగా ఉన్నాయి. వాటికంటూ ఒక రాజు ఉన్నాడు, అతని పేరు అబద్దోను, లేక నాశనము చెయ్యువాడు అని అర్థమిచ్చే రాజు ఉన్నాడు. కనుక ప్రియమైన స్నేహితులారా, ఇది ఎరిగిన పరలోకం అరగంట నిశ్శబ్దం అయిపోయింది. అరే, దేవుని పోలికలో పుట్టి దేవుని స్వరూపము కలిగి దేవుడిచ్చిన జీవంతో బ్రతుకుతున్న ఈ మనుషులకు ఎంత దుర్గతి సంభవించిందే. ప్రేమ కలిగినటువంటి దేవుడు వినండి ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నాడు ఏంటి అనిపిస్తుంది.
మనకనిపిస్తుంది. కానీ దేవుడు, నేను నిన్ననే చెప్పాను, దేవుడు ప్రేమ గలవాడు అనే మాట ఎంత నిజమో, దేవుడు దహించగ్ని అనే మాట అంతే నిజం. ఇది మీరు గమనించాలి. కనుక ప్రియమైన స్నేహితులారా, మూడు సంగతులను నేను మీకు జ్ఞాపకం చేశాను. దేవదూతను గూర్చిన సంగతి, పాతాళమును గూర్చిన సంగతి, అవి చేసిన దాడిని గూర్చిన సంగతి, ఈ 12 వచనాల సారాంశం. ఇప్పుడు మీరు అలా చదవండి, అర్థం కాదంటే ఏముండదు, సులువుగా అర్థమవుతుంది. మరికొంచెం ధ్యానం చేయండి, ప్రభువు మీతో స్పష్టంగా మాట్లాడతాడు. సరే, 13వ వచనం నుంచి 21వ వచనం వరకు ఎవరు అడ్డగించలేని ఒక శక్తి మనుషుల మీదకి వస్తుంది. అన్రెసిస్టబుల్ పవర్స్ మనుషుల మీదకి వచ్చేస్తుంది. వినండి జాగ్రత్తగా. ఇంట్రడక్షన్ 2 మాటలు చెప్తాను. మనం 9వ అధ్యాయం 13వ వచనం చూడగానే దేవుని సింహాసనం ఎదుటిన బలిపీఠం మనకు కనబడుతుంది. చూడండి, 6వ దూత బోర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము అని ఉంది. దేవుని యొక్క సింహాసనం ఎదుట సువర్ణ బలిపీఠం ఉంది. వాస్తవానికి బలిపీఠం అంటే అది మనుషులకు కనికరము దొరికే స్థలం కదా. దేవుని ఎదుట ఉన్న బలిపీఠం అంటే అది కనికర స్థలము కదా. కానీ ఆ కనికర స్థలం నుంచే దేవుని యొక్క తీర్పులు బయలు వెళ్తున్నాయి. గమనించండి ప్రియులారా, కనికరము దొరికే చోట తీర్పులు సంభవిస్తున్నాయి మనుషులకు. అయితే చాలా మంది దేవుడు తీర్పు తీర్చువాడు కాడు అని అనుకుంటారు. దేవుడు తీర్పు తీర్చువాడని విశ్వసించరు. కానీ బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, ఆయన తీర్పు తీరుస్తాడు. ఆయన ఎలాంటి వాడు. ఇది చాలా మంచి మాట. ద్వితోపదేశ కాండం 4వ అధ్యాయం 24వ వచనం అండర్లైన్ చేసుకోండి మీ బైబిల్లో. భలే అద్భుతమైన వచనం మీ కొరకే చదువుతున్నాను, చూడండి. 4:24 ఎలయనగా మన దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడునై ఉన్నాడు. రోషము గల దేవుడునై ఉన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం. ఇవి కూడా గమనించండి. 18వ వచనం, 36వ వచనం. 18వ వచనం చూడండి ఏమి రాసిందో. ఆయనందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడను. కొంచెం పక్కన 36వ వచనం చూడండి ఏం రాసిందో తెలుసా. కుమారుని యందు విశ్వాసముంచు వాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. దేవుడు తీర్పు తీరుస్తాడు, దేవుడు తన ఉగ్రతను కనపరుస్తాడు అని లేఖనం భలే స్పష్టంగా మనకు బోధ చేస్తూ ఉంది. ఈ మాట మీరు దయతో గమనించాలి అని నేను కోరుతా ఉన్నాను. రండి ప్రియమైన స్నేహితులారా, ఇప్పుడు 5వ బోర ఊదబడినప్పుడు గొయ్యిలో నుంచి వచ్చింది ఒక సైన్యం. 6వ దూత బోర ఊదినప్పుడు తూర్పు నుండి వస్తుంది ఒక సైన్యం. జాగ్రత్త వినండి. 5వ దూత బోర ఊదినప్పుడు గొయ్యిలో నుంచి వచ్చింది, మట్టులేని గొయ్యిలో నుంచి మిడతల దండుగా ఈ దురాత్మల సమూహమే లేచింది. 6వ దూత బోర ఊదగా తూర్పు నుండి ఒక సైన్యమే దిగి వస్తుంది. రండి 13వ వచనాన్ని జ్ఞాపకం చేస్తాను. ఈ 13వ వచనంలో 4 పడిపోయిన దేవదూతలను చూపిస్తాను చూడండి. వారు ఇదివరకు ఏదో పని చేస్తున్నారు, వారికి ఏదో వెసులుబాటు కలుగుతున్నది. 13వ వచనం. 6వ దూత బోర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరం ఇలా వస్తుంది. యూఫ్రాటీసు అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టమని బోర పట్టుకొని ఉన్న 6వ దూత చెప్పుట వింటిని. మనుషులలో 3వ భాగం సమానింపవలనని అదే సంవత్సరము, అదే నెల, అదే దినాన, అదే గంటకు సిద్ధపరచబడిన ఆ 4 దూతలు వదిలిపెట్టబడిరి. స్నేహితులారా వినండి, ఈ 4 దూతలు ఫాలెన్ ఏంజల్స్ లో ఒక 4 గమనించండి. వీళ్ళు ఏం చేస్తారు అంటే, మీరు దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 10 నుంచి 13 వచనాలు మీరు చదివితే రాజ్యాధినేతలని, అలాగనే వినండి సైన్యపధినేతలను వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటారు. దావీయేలు ప్రార్థన చేస్తున్నాడు, దేవుని యొద్ద నుంచి జవాబు ఎప్పుడో వచ్చింది. కానీ ఒక దేశపు రాజ్యాధినేత వెనుక పనిచేస్తున్న దురాత్మ జవాబు రానియకుండా ఆటంకపరుస్తుంటే అక్కడ సెలెస్టియల్ వార్ జరిగింది, కనబడని ఒక ఇన్విజిబుల్ వార్ జరిగింది. ఇప్పుడు 4 దేవదూతలు, పడిపోయిన దేవదూతలు
రాజ్యాధినేతల కంట్రోల్ ఉంచుకున్న వారు, సైన్యాధిపతులను కంట్రోల్ ఉంచుకున్న వారు, వారిని విడిచిపెట్టండి. వాళ్ళ దగ్గర నుంచి ఇగో మహా సైన్యం అవి రానయ్యున్నాయి. కనుక వినండి ప్రియులారా, ఇది నలుగురు దేవదూతల గురించిన మాట. సరే, వీరు ఒక ప్రత్యేకమైన స్థలానికి వస్తున్నారు. వారి దగ్గర నుంచి కొంత సైన్యం ఒక ప్రత్యేకమైన స్థలానికి వస్తుంది. 14 వచనం చదువుతున్నాను చూడండి ప్రియులారా. యూఫ్రాటీస్ అనే మహానది యొద్ద బంధించబడ్డ నలుగురు దేవదూత ఒడితి పెట్టమని బూర పట్టుకున్న ఆ 6వ దూత చెప్పగా నేను వింటిని. ఏమిటి స్థలం అంటే గొప్ప నది అయిన యూఫ్రాటిస్. బైబిల్లో మీరు ఎక్కడ చదివినా యూఫ్రాటిస్ అని గూర్చి గొప్ప నది అని చదువుతారు. ఎందుకు ఇది గొప్ప నది అని మనం బైబిల్లో వ్రాసి ఉందనంటే చెప్తాను వినండి ప్రియమైన స్నేహితులారా. ఆరారాతు దగ్గర నుంచి అది ప్రవహించడం ఆరంభించి దాదాపు 1700 మైళ్ళు అది ప్రయాణం చేసి అది పర్షియన్ గల్ఫ్ లోనికి చేరేంత వరకు ఇన్ని మైళ్ళు ప్రయాణం చేస్తుంది. ఈ దారి మధ్యలోనే వినండి స్నేహితులారా, ఏదేను ఉన్న ఆ స్థలం నుంచి కూడా ప్రవహించినట్లుగా ఆదికాండం 2వ అధ్యాయం 14 వచనంలో కూడా మనం చదువుతాం. సరే, ఏది ఏమైనా మా గొప్ప నది యూఫ్రాటీసుకు బైబిల్లో చాలా ప్రత్యేకమైన స్థానమే ఉంది. సరే, ఏంటి ప్రత్యేకమైన స్థానం అంటే మొదటి హత్య ఇక్కడే జరిగింది. ఆదికాండం 4వ అధ్యాయంలో కయ్యూను హేబేలును చంపేసినాడు. అలాగనే ప్రపంచంలో మొదటి సామ్రాజ్యం ఇక్కడే స్థాపించబడింది. ఆదికాండం 10-11 అధ్యాయాల్లో నిమ్రోదు వలన మొదటి సామ్రాజ్యం స్థాపించబడింది. ఈ రెండు నెగిటివ్ అయితే ఒక పాజిటివ్ ఐడియా ఏంటో తెలుసా? అదే యూఫ్రాటీస్ నది ఒడ్డున ఉన్న అబ్రాముకు దేవుని యొద్ద నుంచి పిలుపు కూడా వచ్చింది. కనుక ఇది ఒక ప్రత్యేకమైన స్థలం. అయితే వినండి ప్రియమైన స్నేహితులారా, ఈ ప్రత్యేకమైన స్థలంలో ఒక ఖచ్చితమైన సమయం నిర్ధారించబడింది. 15వ వచనంలో చదువుతాను చూడండి. మనుషులలో 3వ భాగం సంహరించవలని అదే సంవత్సరం, అదే నెల, అదే దినాన, అదే గంటకు సిద్ధపరచబడిన నలుగురు దేవదూతలు విడిచిపెట్టబడి గుర్రపు రౌతుల సైన్యపు లెక్క 20 కోట్లు. వారి లెక్క ఇంతని నేను వింటిని. మరియు నా కలిగిన దర్శనమందు ఎలాగ చూచితిని, ఆ గుర్రములకు వాటి మీద కూర్చున్న వారిని నిప్పుల వలె ఎరుపు వర్ణము, నీల వర్ణము, గంధక వర్ణము మైవర్బులు ఉండెను. ఆ గుర్రముల తలలు సింహపు తలల వంటివి. వాటి నోల నుండి అగ్ని, ధూమ, గంధకాలు బయటికి వెడలుతూ ఉన్నాయి. ఒకే సంవత్సరంలో, ఒకే నెలలో, ఒకే దినాన్న, అదే గంటకి వారు విడుదల చేయగా ఈనాడు తూర్పు వైపు నుంచి సైన్యమంతా ఏకమై 20 కోట్ల సైన్యంగా వారు వస్తున్నారు. 20 కోట్ల సైన్యమా అని మీరే ఆశ్చర్యపోకండి. 60s లోనే చైనా వాళ్ళకి 20 కోట్ల సైన్యం ఉంది. మరి 60s లోనే వాళ్ళు 20 కోట్ల సైన్యాన్ని సిద్ధపరచుకున్నారు వాళ్ళు. కనుక ఆ రోజుకు వచ్చేసరికి 20 కోట్ల సైన్యం అది రావడం వినండి ప్రియులారు, ఇదేమి వింత పడేటువంటి విషయం అయితే కానే కాదు. అయితే ఒక విషయం ఏంటో తెలుసా? అదే టైం, అదే నెల, అదే దినం, అదే గంటకు జరగడం అనేది దేవుడు సమస్తాన్ని కంట్రోల్ చేస్తున్నాడు. గమనించండి, దేవుడు ఎప్పుడు మన పర్సనల్ అఫైర్స్ కానీ, మన నేషనల్ అఫైర్స్ కానీ, ఇంటర్నేషనల్ అఫైర్స్ కానీ దేవుని యొక్క కంట్రోల్లోనే ఉన్నాయి. ఆయన సింహాసనం మీదనే ఉన్నాడు. కనుక వినడానికి తెలియకుండా ఏది సంభవించదనే ఆలోచన అది మన మనసును పెట్టి మనల్ని మంచి ఆరాధికులుగా మనల్ని తయారు చేయాలి అని నేను మీకు మనవి చేస్తున్నాను. రండి ప్రియమైన స్నేహితులారా, ఇప్పుడు అవి రావడం వెనుక, ఇంత గొప్ప సైన్యం రావడం వెనుక ఒక గంభీరమైన ఉద్దేశం ఉంది. ఏమిటా ఉద్దేశం అంటే వినండి, మనుషుల్లో వినండి ప్రియమైన స్నేహితులారా, మనుషుల్లో చాలా మందిని సంహరించబడాలి. 3వ భాగం సంహరించబడాలి. సైన్యపు లెక్క 20 కోట్లు. వినండి, మనుషులు ఎవండి సంహరించడానికి వీరు వస్తున్నారు. వినండి, దేవుడు ఇటువంటి సైన్యాన్ని అనుమతిస్తున్నాడు. రండి, వీరు కూర్చున్న విషయాలు కొన్ని చూద్దాం. వీరి స్వభావం ఏంటట ఇలా వ్రాసి ఉంది ప్రియులారా, చదువుతున్నాను చూడండి. ఏముంది అంటే వినండి, నిప్పుల వలె ఎరుపు వర్ణము, నీల వర్ణము, గంధవర్ణము గల మైమరుపులు ఆ గుర్రాలకు ఉన్నాయి. అది ఒకటి. తర్వాత మైమరుపు ఉంది, దానికి సింహం వంటి తలలు వాటికి ఉన్నాయి. దాని ఆయుధం ఏంటనంటే వాటి నోట నుంచి వచ్చినటువంటి వినండి అగ్ని, ధూమ, గంధకాలు అవి బయటకు వస్తున్నాయి. ఇది నరకపాయుధాలు. ఏంటో తెలుసా? అగ్ని, ధూమ, గంధకాలు అవి హెల్ వెపన్స్. అవి ఆ సింహపు నోళ్ళ నుంచి అవి బయటకు వస్తూ ఉండగా భూమి మీద ఉన్న మనుషుల్లో
వినండి, మూడవ భాగం వారు గతించిపోతా ఉన్నారు. మూడవ భాగం గతించిపోతా ఉన్నారు. ఇది వినండి భయంకరమైనటువంటి విపత్తు. అందుకే పరలోకములో నిశ్శబ్దం. ఆ ఎగురుతున్న పక్షి అయ్యో అని అనవలసి వచ్చింది. అయితే 20-21 వచనాలకు వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితుల మధ్య మనుషుల యొక్క వైఖరి ఏంటి అనేది చాలా ప్రాముఖ్యం. ఏమిటి మనుషుల వైఖరి? 20వ వచనం చదువుతాను చూడండి. ఈ దెబ్బల చేత, ఏ దెబ్బల చేత? ఆ సింహపు నోళ్ళలోంచి, ఆ గుర్రాల యొక్క తోకల నుంచి వచ్చినటువంటి దెబ్బల చేత చావక మిగిలిన జనులు దెయ్యములను చూడను, వినను, నడవను, శక్తి లేనివై బంగారు, వెండి, కంచు, రాయి, కర్రతో చేయబడిన తమ హస్తకృతములైన వినండి విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు మారు మనసు పొందలేదు. నో రిపెంటెన్స్ టువర్డ్స్ గాడ్. దేవుని తట్టు తిరగడానికి వారి దగ్గర మారు మనసు లేదు. వినండి ప్రియమైన స్నేహితులారా, ఇంత జరిగినా కూడా శక్తి లేని, నడవలేని, వినలేని, చూడలేని దెయ్యపు సంబంధమైన ఆయా లోహాలతో చేయబడిన విగ్రహాలనే పూజించి ఉంటారు గాని వారు మారు మనసు పొందలేరట. ఎంత విచారకరమైన పరిస్థితో కదా అది, ఎంత దుర్దినాలో కదా ఇది మీరు దయతో గమనించాలి. సరే, దేవుని ఎడ్ల మారు మనసు లేకుండా ఇలాంటి విగ్రహారాధన అవి చేసుకుంటూ బ్రతుకుతున్నారు. సరే, మరి మనుషులు ఎడ్లట్టుంటారా ఆనాటి ప్రజలు అని అంటే చూడండి 21వ వచనంలో ఏం రాసిందో. మనుషులు ఎట్లుంటారో తెలుసా? మరియు తాము చేయుచున్న నరహత్యలను, మాయామంత్రములను, చోరత్వములను చేయకుండానట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. నో రిపెంటెన్స్ టువర్డ్స్ మెన్. మనుషుల ఎడ్ల కూడా మారు మనసు లేదు, దేవుని ఎడ్ల మారు మనసు లేదు, మనుషుల ఎడ్ల మారు మనసు లేదు. చూడండి, మనుషులకు మీరు ఎట్లా నరహత్యలు చేస్తూ, మాయాతంత్రాలు చేసుకుంటూ, దొంగతనాలు చేసుకుంటూ, జారత్వ క్రియలు చేసుకుంటూ వినండి సాటి మనిషికి కీడు చేయటమే ఆనాటి ఫ్యాషన్ గా మారిపోయి దుర్దినాలకు వారు వెళుతున్నారు. ప్రియమైన స్నేహితులారా, మనం మిడ్ ట్రిబులేషన్ నుంచి మరికొంచెం ముందుకు జర్నీ చేస్తున్నాము, మరికొంచెం ముందుకు మనం ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. కనుక అలాంటి పెను ప్రమాదాలు ఆ రోజుల్లో సంభవించనై ఉన్నాయి. ఒక్క మాట, ఇటువంటి పరిస్థితులకు పయనిస్తున్న మనుషుల ఎడల మన వైఖరి ఏమై ఉండాలి? వినండి ప్రియులారా, ఈ సంగతులన్నీ దేవుడు తన గ్రంథంలో రాసి అది చదువుతుండగా మనకు అర్థం చేస్తున్నాడే. ఇవి అర్థం చేసుకొని దేవుని ఎట్లుండాలి, మనుషులు ఎట్లా మనం ఎట్లుండాలి? వారికి దేవుని ఎడలా బాగలేరు, మనుషులు ఎడలా బాగలేరు. ఈరోజు మనం అటు దేవుని ఎడల, ఇటు మనుషుల ఎడల మన వైఖరిని ఎలా ఉంచుకోవాలి అనేది మనం ఆలోచించాల్సిన అవసరత ఎంతైనా ఉంది అని మీ సహోదరునిగా నేను మీకు మనవి చేస్తున్నాను. ప్రియులారా, రండి ఈ వాక్య వెలుగులో ఆలోచన చేద్దాం. వినండి, సిన్సియర్గా వినండి. నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము నెరవేరును గాక అని ప్రార్థిస్తున్న మనం మన ప్రార్థనలు మన ప్రభు చేతుల్లోంచి ఆ తండ్రి దగ్గర వెళ్ళడానికి ఆ ప్రేయర్ లో సీరియస్నెస్ ఏమైనా మన వాళ్ళకు ఉందంటారన్నదే నా ప్రశ్న. నేను ఎలాగంటాను, నీ నామం పరిశుద్ధపరచబడును గాక అంటున్నామనంటే ఆయన ఆరాధ్య దైవము, మన ఆరాధికులమని ఒప్పుకుంటున్నామన్నమాట. నీ రాజ్యం వచ్చును గాకనంటే ఆయన రాజుని మనం ఆయన చేత పాలించబడుతున్న వారమని ఒప్పుకుంటున్నామన్నమాట. నీ చిత్తం పరలోకములో నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాకనంటే ఆయన వినండి యజమాని, మన దాసులమని సరెండర్ అవుతున్నామని ఒప్పుకుంటున్నామన్నమాట. కానీ అది జీవితంలో నిజమేనా అన్నది ప్రశ్న. జీవితంలో నిజమేనా? ఆయనే నీ ఆరాధ్య దైవమా? ఆయనే నీ రాజా? ఆయనే నీ యజమాన? ఇది మనం ఆలోచించాల్సిన విషయం. ఆ 7 దేవదూతలకు 7 బూరలు ఇవ్వబడ్డాయి. చరిత్రలో బూరల శబ్దం జరిగిన ప్రతిసారి ఏ సంఘటనలు అయితే చరిత్రలో జరిగాయో 7 బూరలు ఊదబడిన తర్వాత అవే సంఘటనలు మళ్ళీ జరగనున్నాయి. దేవుని కొరకు మనుషులు సమకూర్చబడనై ఉన్నారు, యుద్ధం కొరకు మనుషులు సమాయుత్తం కానై ఉన్నారు. ఒక ప్రత్యేకమైన సంఘటన దినాలు ఉండబోతున్నాయి.
మిత్రులారా ఆలకించండి. రాజుల రాజుగా ప్రభువుల ప్రభువుగా మన ప్రభు ఆయన ప్రతిష్ఠించబడి అభిషేకించబడి ఉన్నాడు. అలాగనే సాతానుడు వాడు అనుచరులు కట్టినటువంటి వినండి మహాబబులోను ఎరుకో కూలిపోయినట్టుగా అది కూలిపోనుంది కనుక బూరలు ఊదబడాలి. సరే, ఆ 7 బూరల్లో 4 బూరలు ఊదబడినప్పుడు భూమి పైన, భూమి చుట్టూ, భూమి క్రింద, భూమి మీద జరగవలసిన కీడంతా జరిగిపోయింది. తరువాత 3 బూరలు ఊదబడాలి, కానీ 2 బూరలు ఊదబడ్డాయి. 5వ బూర ఊదబడినప్పుడు పాతాళములో నుంచి వచ్చిన మిడతల దండు, దురాత్మల సమూహం, దానివల్ల మనుషులకు కీడు. అలాగనే 6వ బూర ఊదబడినప్పుడు తూర్పు దేశం నుంచి 20 కోట్ల సైన్యం వచ్చి వినడి ప్రియులారా మనుషులను చంపేటువంటి ప్రక్రియ జరుగుతుండగా చివరికి మనుషులు ఏమవుతున్నారు అంటే వీరు మారు మనసు పొందిన వారు కారు. ఇలా మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా, చాలా మంది మన ప్రియులు, మన శ్రేయోభిలాషులు, మనతో ఉన్నటువంటి మన కుటుంబీకులు లేక మన బంధువర్గంలో చాలా మంది ఇంకా ప్రభువుని నిజంగా హత్తుకోలేదు. వాళ్ళ హృదయంలో పరివర్తన సంభవించలేదు. వాళ్ళు ప్రభు యొక్క రూపంలోనికి రావడం లేదు. వారి లోపల స్పిరిచువల్ ఫార్మేషన్ జరగడం లేదు. వారి లోపల యేసుక్రీస్తు యొక్క లక్షణాలు లోపల రావడం లేదు. చేస్తున్నారు చేయడానికైతే భక్తి, కానీ వారి మాటలు, వారి ఆలోచనలు, వారి వినికిడి, వారి సంభాషణ, వారి చేతలు, వారి నడకల్లో ఆ ఆధ్యాత్మిక రూపం అది కనబడడం లేదు. ఈ రోజున సంఘ నాయకులంగా, సేవకులంగా, పెద్దలంగా, పరిచారకులంగా, విశ్వాసులంగా మనం చేయవలసిన పని మనం త్వరపడి చేద్దాము. చేయవలసిన పని త్వరపడి చేద్దాము. ఇప్పటికే సమయం చాలా వృధా అయిపోయింది. మన వయసులా పెరిగిపోయినాయి. ఆయన రాకడా సమీపిస్తూ ఉంది. సంఘానికి తీసుకువెళ్ళేదానికి రాబోతున్నాడు. సంఘముగా మనం సిద్ధపడాలి. ఆయన రాకడ కొరకు అనేకులను మనం సిద్ధపరచాలి. ఆ దిశగా మన ఆధ్యాత్మిక జీవితాలను కట్టుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. రేపు 10, 11, 12 అధ్యాయాలు రేపు మనం కలిసి ధ్యానం చేస్తాం. ప్రార్థనా పూర్వకంగా రండి. విన్న విషయాలు మరోసారి మీరు చదవగలిగిన అవి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మర్చిపోకుండా ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ జ్ఞాపకం ఉంచుకోగలుగుతారు. ప్రభు ఇంకా ఎక్కువ విషయాలు మీతో మాట్లాడగలడు. ఆయన వైపు చూడండి, ఆయన వినండి. ప్రభు మిమ్మల్ని బలపరచును గాక. మీ కొరకే ప్రార్థన చేసి సమయాన్ని అప్పగిస్తాను. కళ్ళ వచ్చండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ప్రకటన గ్రంథం మేము ధ్యానించడం ఆరంభించిన నాట నుంచి కొన్ని సమస్యలు, ఈతి బాధలు మా ప్రియులకు మాకు ఎన్నో ఉన్నా గాని నీ వాక్యం యొద్దకు మమ్మల్ని తెస్తున్నారు. మీరు మాతో మాట్లాడుతున్నారు. మీరు మమ్మల్ని దర్శిస్తున్నారు. మీరు మమ్మల్ని సవాలు చేస్తున్నారు. మా యొక్క గురుతర బాధ్యతలను మీరు జ్ఞాపకం చేస్తున్నారు. మరి ఎక్కువగా నిన్ను ప్రేమతో మిమ్మల్ని ఆరాధించడానికి మా మనస్సులను మీరు సిద్ధపరుస్తున్నారు. మా లోపల నీ ఆధ్యాత్మిక రూపం అదే తయారు కావాలని మీరు తపన పడుతున్నారని దేవా ఈ దినాల్లో మాకు అర్థమవుతుండగా మేము ఎక్కడ బాగులేమో మమ్మల్ని మీరు సరిచేయండి. ప్రతి వంకరతనం తిన్నగా చేయండి. ప్రతి లోటు మీరు పూడ్చండి. ప్రతి ఎత్తు మీరు పల్లం చేయండి. ప్రతి కరుకు మీరు నునుపుగా చేయండి. ప్రభా నీ రాజ్యంలో మేము నిలిచి నీతో కలిసి ఆనందించే మంచి గడియల కొరకు గొప్ప నిరీక్షణతో మా హృదయాలు నింపుతారని మమ్మల్ని మేము నీ దయగల స్థాలకు అప్పగించుకుంటూ నీ దీవెన కోరుతూ జూమ్లోకి వచ్చిన మా ప్రియులందరినీ పేరు పేరు వరుసను ఆశీర్వదిస్తారని యేసు నాథుని పేరట స్తోత్రించి ఆరాధించి మీకే ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. త్రియేక దేవుని ఉన్నతమైన ప్రేమ, కృపా, సమాధానములు సదా మనకును, మన కుటుంబాలకును, సంఘాలకును, భూమి మీద సకల పరిశుద్ధులకును ఎల్లవేళలా తోడుగా ఉండి ఆయనే నడిపించి ఆయన మాత్రమే మహిమ పొందునుగాక. ఆమెన్, ఆమెన్. తమ్ముడు తిమోతి, థ్యాంక్ యూ తమ్ముడు. వందనం. అనౌన్స్మెంట్స్. సారీ, కువైట్ లో
ప్రభు పరిచర్య చేస్తున్న 50 సంవత్సరాలకు పైగా ప్రభు పరిచర్య చేస్తున్న జాన్ సోమయ్య గారు కూడా మన మధ్యలో ఉండటం మన ఆధిక్యతగా భావిస్తున్నాం. వారు కూడా మనల్ని ప్రార్థన చేసి ముగిస్తారు. తల్లవంచండి. ప్రేమ గల పరలోకమందున తండ్రి, మా ప్రభువా, ఈ సాయంత్రం సమయమందు మరొకసారి మీ సన్నిధిలో మేమందరము దినము వెంబడి దినము కూడుకొని ప్రకటన 1వ అధ్యాయము నుండి ప్రభువా చదివి ధ్యానించడానికి, మరి భయంకరమైనటువంటి పరిస్థితుల గురించి వినడానికి మాకు అనుగ్రహించిన కృపను బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రేమగల తండ్రి, మా ప్రభువా, మరి ఈ విషయాలు వింటుంటే తండ్రి మాకు చలించిపోతున్నది ప్రభువా. రానున్నటువంటి ఆ మహా ఉపద్రవ కాలాన్ని ఎవరు కూడా ఎదుర్కొనలేరు కనుక తండ్రి, మీ బిడలమైనటువంటి మేమందరమును, మా సంఘస్థులు, మా యొక్క బంధువులు, మా ప్రియ మిత్రులు ఎవరు కూడా తండ్రి మీ రహస్య రాకడలో తండ్రి దిగజారిపోకుండా మధ్య ఆకాశములకు కొనిపోబడినటువంటి కృప, కన్నురెప్పపాటులో మార్చబడినటువంటి సహాయము మాకందరికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాము. మీ సేవకులు సహోదరి స్వామి గారిని తండ్రి స్వదేశములోను విదేశాలలోను వినియోగించుకున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు. కువైట్ కూడా మీ సేవకుని 2-3 సార్లు తీసుకుని వచ్చి మీ వాక్యము చేత మమ్మల్ని బలపరిచినందులకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము. ప్రత్యేకముగా ప్రకటన గ్రంథం 8-9 వచన అధ్యాయాలు చదవడానికి, ధ్యానించడానికి మాకు అనుగ్రహించిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. గతంలో 7 ముద్రల గురించి ప్రభువా, ఈ దినం 7 బోరల గురించి దాదాపు మేము ధ్యానించి ఉంటుండగా దేవా, మరి ఇటువంటి పరిస్థితులకు మా యొక్క తోబుట్టు వారిని కానీ మా ప్రజలను కానీ తీసుకుని పోకుండానట్లు మాకు సమయం బహు కొద్దిగా ఉంటున్నది. మీరు దొంగ వలె తిరిగి రానయ్యుంటున్నారు. గర్భిణీ స్త్రీ ప్రసవ వేదన వలె మీరు అకస్మాత్తుగా రానయ్యుంటున్నారని మేము గుర్తెరిగి ఉంటున్నాము. కనుక మాకు ముందు ఉంచబడిన సమయము ప్రభువ చాలా స్వల్పమని మేమందరము గుర్తెరుగుచుంటున్నాము. కనుక మా యొక్క సమయమును సద్వినియోగపరచుకొని జ్ఞానుల వలె నడుచుటకు మీ కృపా సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాము. ఈ యొక్క జూమ్ లో చేరినటువంటి ప్రతి ఒక్క పార్టిసిపెంట్ బట్టి మీకు వందనాలు, వారి కుటుంబాలను బట్టి మీకు వందనాలు. ఓ తండ్రి, మా ప్రభువ, మీ సహాయము మా ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సౌదీలో కానీ, కువైట్ లో కానీ, మరి గల్ఫ్ ప్రాంతాల్లో కానీ, ఇండియాలోని పలు భాగాలు, మరి ఇతర దేశాల నుంచి పాల్గొన్న వారిని తండ్రి మీకు సాక్షులుగా వినియోగించుకొని ప్రభువ మీ కొరకు ఆత్మలను సేకరించి సంఘ క్షేమాభివృద్ధి కొరకు, మీ రాజ్యాభివృద్ధి కొరకు తోడ్పడలాగున్న మీ సహాయం మాకందరికి అనుగ్రహించమని ఎల్షదా ఇంటర్నేషనల్ సంఘస్థులు చేసినటువంటి గొప్ప పరిచయను మీరు ఆశీర్వదించి వారి పరిచయను బట్టి ఇంకను అత్యధికముగా అనేకులకు దీవెనకరముగా వారిని ఆశీర్వదించమని కార్యకర్తల పేరున మీ నమ్మకమైన చేతులకు సమర్పిస్తూ మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామం పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థాంక్యూ. వెల్కమ్. ప్రత్యేకమైన మనవి, ప్రతిరోజు ప్రకటించిన రీతిగా